హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ విజయ్. ప్రస్తుతం మనం కదిరి నియోజకవర్గం అంటేనే గుర్తుకొచ్చే వ్యక్తి పేరు పూల శ్రీనివాస్ రెడ్డి. ఎందుకు పూల శ్రీనివాస్ రెడ్డి అంటే గుర్తుకొచ్చేది అంటే ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రేమ అభిమానాలు ప్రజల్లో ఏ విధంగా ఆయనకున్నాయో, ఆయనకు జగన్మోహన్ రెడ్డి మీద ఎలా ఉందో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. సార్, కదిరి నియోజకవర్గం అనగానే గుర్తుకొచ్చేది మీ పేరు పూల శ్రీనివాస్ రెడ్డి అని. ఎందుకంటే గతంలో మీరు మా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ప్రజల మనసును ఎలా దోచుకోవాలా, ఎలా దోచుకున్నారు అనే విషయం. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే 2014లో నుండి 2019, 2024 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుండి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే నడుస్తున్నారు. 2014లో మీరు ఎటువంటి టికెట్ ఆశించలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్ణయించాడో అభ్యర్థిని ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించారు. 2019లో సేమ్ ఎవరినైతే నిలబెట్టాడో వాళ్ళకే మీరు సపోర్ట్ చేశారు. తీరా 2024కు వచ్చే లోపల సేమ్ అదే వ్యక్తికి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించారో ఆయన వెంట మీరు వెళ్తున్నారు. చాలా గ్రేట్ సార్. సంతోషం సార్. సార్, ఇంకొకటి, ఇప్పుడు ఈ రాజకీయాలను తీసుకుంటే ఒక పదవి ఇవ్వకపోతే, సీట్ ఇవ్వకపోతే వెంటనే మార్పులు రావడానికి కారణం ఏంటి సార్? మనిషిని బట్టి ఉంటుంది సార్. నా వరకైతే నాకు వేరే ఆలోచన లేదు. నేను జగన్ రెడ్డి గారి కోసం వచ్చే వాళ్ళ నాయన ఇష్టం ఉండేవాడిని కాబట్టి, నాకు ఇష్టమైన వ్యక్తి కొడుకు కాబట్టి ఇంక బ్లైండ్గా నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచిన. నాకు ఆయన ఏమి ఇచ్చినా ఏమి ఇకపోయినా ఆయన సీఎం పదవిలో ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యాన్ని. నేను ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించేవాడిని. నాకు ఫుల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్, బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తి, బ్రాడ్ మైండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి. నాకెందుకో ఈ 5 ఏళ్ళుగా విపరీతంగా ఆయన నచ్చేసినాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ నాకు నచ్చింది సార్. ఎవరు ఎన్ని గలీజు కూతులన్నా కూసుకొని నాకు సంబంధం లేదు. వాడు డెవలప్మెంట్ లేదంటాడు, ఇంకోటి అరాచకం అంటాడు, ఎన్నన్నా కూసుకొని కాక రమ్మండి వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను. నా దృష్టిలో నాకు పబ్లిక్ అవేర్నెస్, పొలిటికల్ అవేర్నెస్ ఉన్నవన్నీ నేను ఫీల్ అవుతుంటా. నా నోటీస్ వరకు ఒకవేళ ఈ దేశం గురించో ఈ రాష్ట్రం గురించో ప్రేమతో ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు ఈ రాష్ట్రం బాగుపడుతుందంటే చాలు. నాకు ఈ రాష్ట్రము ఇంతకంటే మించి బాగుపడచ్చు అంటే ఏదో పెద్ద తీసుకెళ్ళినాడని నన్ను, కానీ గత పాలకుల కంటే చాలా బెటర్గా రూల్ చేశాడు. ఓకే, నా దృష్టిలో అయితే విపరీతమైన డెవలప్మెంట్ జరిగింది. భవిష్యత్తుకు చాలా పునాదులు వేసినాడు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. పేదవాడు అనేవాడు నిజంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, 6%కో 7%కో పడిపోయింది. పల్లె లేకపోతే కాస్త కూస్త భూస్వాములు 20 ఎకరాలు 30 ఎకరాల భూస్వామి కన్నా 4-5 లక్షలు అప్పు ఉందేమో కానీ చెప్పలేను. కానీ కూలికి పోయే డైలీ లేబర్కు ప్రతి ఒక్కరికి 4 లక్షలు ఉంటే 50 లక్షలు క్యాష్ ఉంది. నేను గమనించాను నా పల్లెల్లో. మా ఊర్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఉండేవారు పూర్వం 20-30 ఏళ్ళ క్రితం. చిన్నగా తగ్గుతూ వచ్చింది. రైతులందరూ వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులు పాలైనారు. రైతు కూలీలు పాపం రైతుల దగ్గర అప్పు తెచ్చుకొని తినేవాళ్ళు, కరువులో గిరువులంతా. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. పేదవాళ్ళందరి దగ్గర క్యాష్లో ఉన్నారు. కాస్త కూస్త భూస్వామి దగ్గర ఆస్తులు ఉండొచ్చు కానీ అప్పు అయితే ఉంది దానికి. దీనికి కారణం ఎవరంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వమే నేనంట. 5 ఏళ్ళుగా చెప్పిన సంక్షేమాన్ని ఒక లేడీ తీసుకుందాం, తనకు చెప్పిన డాక్టర్ రుణమాఫీ అంతా అంచెలంచెలుగా 4 విడతల్లో క్లోజ్ చేశాడు. వాళ్ళకి ఇంకెక్కడ వడ్డీ కూడా పడే ప్రసక్తి లేదు. ఒక తల్లి తన బిడ్డను స్కూల్కి పంపించేందుకు గాను తన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది, మంచి ఫుడ్ దొరుకుతోంది, మళ్ళీ ఇయర్కి 15,000 రూపాయలు డబ్బు వస్తుంది. అలానే ఒకవేళ 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ మధ్య ఉన్న ఒక అమ్మాయి అయితే, ఉమెన్ అయితే, ఆమెకు చేయుత కింద 18,000 రూపాయలు డబ్బులు కూడా వస్తున్నాయి. ఇంకా కాపు నేస్తం కానీ నేతన్న నేస్తం కానీ, నేతన్న నేస్తం అయితే మగ్గం నేసేవాళ్ళు ఏ కూలీ అయినా సరే మగ్గం నేసే ప్రతి కూలీకి సంవత్సరానికి 24,000 రూపాయలు పెన్షన్. ఇవన్నీ మీ పథకాలు మీరు ఇచ్చినటువంటి. ఈ పథకాలు ప్రజల దగ్గరికి ఏ లంచము లేకుండా వాళ్ళ అకౌంట్లో నీట్గా చేరుతున్నాయి కాబట్టి, ప్రభుత్వం ఇంత నీట్గా చూసుకుంటుంది కాబట్టి, నీకు ఆరోగ్యం బాగాలేకపోతే గతంలో ఎకరా భూమి అమ్మేవని, ఇప్పుడు ఎకరా భూమి అమ్మాల్సిన అవసరం లే. నాకు తెలిసి 3,600, 2,500 రకాల రోగాలను ఆరోగ్యశ్రీ కింద పెట్టినాడు.
ఇక్కడ కాదు, కార్పొరేట్ హాస్పిటల్ పోయి చూపించుకోపు బిల్లు కడతా అంటున్నాడు జగన్ రెడ్డి. ఈ స్టేట్ కాదు, వేరే స్టేట్లో కూడా. నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నీకు ఆరోగ్యం చూపిస్తూ మళ్ళీ ఇంటికి పోతూ పోతూ ఖర్చులకు 5,000 10,000 డబ్బు ఇచ్చే ప్రభుత్వాలు ఎక్కడ చూసామా? నీకు ఆరోగ్యం బాగాలేదు, కాలు ఇరిగింది, ఇంట్లో ఉంటావు, నీ బృతి ఎట్లా మరి? ఈ 10 రోజులు, ఈ నెల రోజులు నువ్వు ఆ బెడ్ మీద ఉన్నందుకు ఈ 10,000 పట్టుకొని లేబర్ క్యాల్కులేట్ చేసి నెలబడితే నెల, నెలన్న పడితే నెల, దాన్ని బట్టి క్యాల్కులేట్ నీకు డబ్బు కూడా నీ అకౌంట్లో వేసి పంపిస్తున్నారు. మరి గత ప్రభుత్వాలలో, గత పాలకుల ఉన్న టైంలో భూములు అమ్ముకొని ఆరోగ్యం చూపించాలా? ఈ ప్రభుత్వంలో నువ్వు హ్యాపీగా పోయి పడుకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో నీకు అన్ని సదుపాయాలు చూసి పోతే నీ అకౌంట్లో డబ్బు వేస్తారు. మరి ఎక్కడ ఒక పేదవాడు పూర్తిగా దెబ్బతిందని ఆస్కారం అని చెప్పండి. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి పేదవాడు లేబర్ పెరిగింది, ప్రభుత్వం వచ్చే హెల్ప్ పెరిగింది. ఇప్పుడు క్యాషియర్గా ఉన్నాడు, ఎవడు లేడనుకోండి, ఇవన్నీ పక్కన పెట్టేయండి. నాకు తెలిసి 32 లక్షల ఇల్లు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో, 32 లక్షల మందికి స్థలాలు ఇచ్చాడు. అంటే ఇవన్నీ మీరు ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా మీరు చెప్తున్నారు, ఇవన్నీ మీరు చేసిన సంక్షేమ. సార్, సెంటున్నర భూమి ఇచ్చాడు కదా, సెంటు కాలు భూమి ఇచ్చాడు కదా. ఎక్కడ కానీ మీరు పోయి వర్స్ట్ ప్లేస్లో కూడా 2 లక్షల రూపాయల లోపల సెంట్ ఎక్కడ దొరకదు సార్. ఇది 40 అడుగుల రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, మీకు అండర్ గ్రౌండ్ కరెంటు, అన్ని ఫెసిలిటీస్, ఓవర్ హెడ్ ట్యాంక్ అన్ని ఇస్తున్న ఒక కాలనీ ఉన్న ప్లేస్లలో ఎక్కడైనా 3-4 లక్షలకు సెంటు దొరుకుతుందా? ఈ ప్రకారం వేసుకున్నా కూడా మహిళా లక్షాధికారి అయినట్టే కదా. మరి వాళ్ళ నాన్న కన్నా కళ నిజమైనట్టే కదా. ఓకే, వాళ్ళ నాన్న అనేవాడు ఇలా, వాళ్ళ నాన్నగారు చెప్పేవాళ్ళు ప్రతి మహిళా లక్షాధికారి కావాలనే కళ ఆయన కన్నాడు. ఇప్పుడు అయిందా లేదా? ప్రతి మహిళకు సైట్ ఇచ్చారు. ఆ సైట్ కాస్ట్ 4-5 లక్షలు అవుతుంది. ఇప్పుడు లక్షాధికారి అంటే కదా. తండ్రి కళలను నెరవేర్చిన తనయుడు. ఇలాంటి పాలన చూసిన వ్యక్తిని నేను ఇష్టపడక ఎలా ఉంటాను చెప్పండి. ఓకే, సరే, మీరు ఇష్టపడ్డారు, బాగుంది, అంతా బాగుంది. 2024లో మీరు కూడా కంటెస్ట్ చేయాలని, అంటే మీరు కూడా కొంచెం ఎదగాలని ఆశపడి ఉండొచ్చు. ఎస్, అదే పద్ధతిలో మీకు కాదని మైనారిటీస్కి ఇచ్చారు. ఎస్, ఓకే, మైనారిటీస్కి ఇచ్చారు. దీని తర్వాత మీకు అసంతృప్తి ఎటువంటి కోణాన కలగలేదా? కలగకుండా పోవటానికి కారణం ఏంటంటే నన్ను సార్ పిలిచాడు. సార్ కంటే ముందు మా సీనియర్స్ పిలిచారు. సజ్జల రామకృష్ణ అన్న కానీ, ధనంజయ రెడ్డి అన్న కానీ పిలిచారు. రామచంద్ర రెడ్డి అన్న మెయిన్. శ్రీను, మీ బాస్కి మైనార్టీకి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, సార్ నీకు చెప్పమన్నాడు ఒక మాట అన్నాడు. ఎస్ అన్నా అని చెప్పాను. ఓకే అన్నాను. నీకేమైనా ప్రయారిటీ ఉందా శ్రీను అని అడిగారు. అంటే నీకేమైనా వ్యక్తులు ఉన్నారా, నీ మనుషులు ఉన్నారు? లేదన్నా, మీరు ఎవరిని ఎత్తికి పెట్టినా కూడా నేను పార్టీకి పనిచేస్తానన్నా అని చెప్పేసి వచ్చారు. సార్, మీకు ఉన్నటువంటి మనస్సే ఇతరులకు ఎందుకు లేదు? మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కావచ్చు, పక్కన నియోజకవర్గపు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఎందుకు లేదు అని. నేను ఎందుకు ఒక్కొక్క వ్యక్తి డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. నేనైతే సాటిస్ఫైనా కాబట్టి నేను సాటిస్ఫైనా. వాళ్ళకి ఏం ఉద్దేశాలు ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ అంటే ఒకే వ్యక్తికి జీవితకాలం ఇచ్చే రోజులు పోయినాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మా ఇంటర్నల్ సమ్మిట్లో చెప్పేవాళ్ళు. అఫ్కోర్స్ మీ టీవీలో కూడా వచ్చాయి. మీరు గడప గడపకు తిరగండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, నేను సర్వేలు చేయించుకుంటాను, ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకుంటాను, ప్రజలు ఇచ్చే రిపోర్టును బట్టే మీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాడు. ఆయన సర్వేలు చేయించినప్పుడు మీరు గెలవలేరు అని తెలిసినప్పుడు వేరే వాళ్ళకి గెలిచిన పరిస్థితి ఉంటుంది. మనం నడుపుతున్నది స్వచ్ఛంద సంస్థ కాదు సార్. పార్టీలు ఎలా ఉంటుందంటే గెలిపే కారణమై ఉండాలి. కంపల్సరీ మనం గెలవాలి. ఇంత మంచి కార్యక్రమాలు చేసిన తర్వాత గెలవకపోతే మనం ఫెయిల్ అయినట్టే. స్థానికంగా నీకు 1.25 లక్ష కారణాలతో చెడ్డ పేరు వచ్చి ఉంటుంది. మిమ్మల్ని తీసి ఇంకోని పెట్టకపోతే కనుక మీరు కాకుండా ఇంకొకరైతే వాళ్ళు గెలిచే పొజిషన్ ఉంటుంది. అప్పుడు మార్పులో తప్పేముంది సార్? మీకు ఏమైనా 50 ఏళ్ళకి టికెట్ ఇస్తామని జగన్ రెడ్డి అని చెప్పి పిలిచినాడా? 5 ఏళ్ళకే కదా టికెట్ ఇచ్చింది. 5 ఏళ్ళు మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు సార్ ఎమ్మెల్యేలకి. ఎస్, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేకే ఫుల్ ఫ్రీడమ్. ఎవరికి ఇవ్వాలనుకున్నావో నువ్వు మున్సిపల్ ఇచ్చుకో, మున్సిపల్ చైర్మన్ ఎవరికైనా ఇచ్చుకో. ఎవరికి ఇవ్వాలనుకున్నావు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఎవరికైనా ఇచ్చుకో. ఎవరికి ఇవ్వాలనుకున్నావు ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ కూడా ఇచ్చుకో. మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఎవరికి ఇవ్వాలనుకున్నావు ఇచ్చుకో. సేమ్ టైము ఎంపీపీలు ఎవరికి ఇవ్వాలనుకున్నావు ఇచ్చుకో, జెడ్పీటీసీలు ఎవరికి ఇవ్వాలని ఇచ్చుకో. అన్ని ఫ్రీడమ్లు ఇచ్చి నిన్ను 5 ఏళ్ళు పెట్టిన తర్వాత సర్వేలలో నువ్వుకుంటే బెటర్ క్యాండిడేట్ ఉండాలి. నువ్వు చెడ్డోడని అంటానులే, నీకంటే బెటర్ క్యాండిడేట్ సర్వే ఇచ్చినప్పుడు నీకు 42 మార్కులు వస్తే నీకు 48 మార్కులు వచ్చి ఉండొచ్చు. 48 వరకు ఇస్తావా, 42కి ఇస్తామా? గెలిపే కదా సూత్రం ఇక్కడ. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కష్టపడి రాష్ట్రాన్ని వెళ్ళిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మాకు సీఎం ముద్దు, ఎమ్మెల్యే వద్దు అంటానప్పుడు ఎలా ఎమ్మెల్యేలకు ఇస్తారు?
ఇవ్వలేరు కదా. సర్వేలో అదే వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో 70 నుండి 80% ఓట్లు వస్తాయి. ఎమ్మెల్యేలకు చూస్తే కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి నెగిటివ్ తక్కువ వస్తున్నాయి. ఆ తక్కువ వచ్చినప్పుడు క్యాండిడేట్ మార్చాల్సింది, ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఈ అపోహలు ఉండవు కదా. ఆ ఉద్దేశంతో మార్చినారు. అంత మాత్రం దాన్ని అర్థం చేసుకోలేక నాకు ఇవ్వలేదు. ఇన్నాళ్ళు దేవుడిని కనిపించిన జగన్ రెడ్డి అదే టికెట్ ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దయ్యం. ఈ దయ్యం అని గలీజ్ మాటలు మాట్లాడి పార్టీ మారిపోతున్నా. ఆ పార్టీ లేకపోతే కూడా నీకు గ్రాఫ్ లేదంటే టికెట్లు ఇస్తారా చెప్పండి. ఏం అవతల పార్టీ వాళ్ళు బయటికి రావడం లేదా? నేను కేసీఆర్ నాని గారిని చూసాం కదా, వాళ్ళు కూడా బయటికి రాలేదా? వాళ్ళ ఉద్దేశాలు ఏముంటే ఉండొచ్చు, కాకని కాదంటాంలే. ఇంత బయటికి పోయి నేను ఒక చోట నిలబడతా, నా భార్య ఒక చోట నిలబడతా, ఇండిపెండెంట్గా ఎవరిని బెదిరిస్తారండి? రూలింగ్ పార్టీలో ఉండి 5 ఏళ్ళుగా నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత గెలవలేవని చెప్పి పక్కకి తీసేసిన తర్వాత పార్టీ సపోర్ట్ ఉంటేనే గెలవలేను అని ఇండిపెండెంట్గా నిలబెడితే గెలుస్తారని ఎలా అనుకుంటారండి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి లైఫ్ ఇచ్చారు. ఎస్, అంటే వాళ్ళ పేరు కూడా తెలియని వ్యక్తులకి కూడా, అంటే కొన్ని నియోజకవర్గాల్లో పేరు తెలియని వ్యక్తులకి అసలు వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు కొంతమంది ప్రజలకి. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు లైఫ్ ఇచ్చి నిలబెడితే అలాంటి వాళ్ళు కూడా ఈరోజు అసమ్మతి సెగలు పెంచుతున్నారు. ఎందుకనేది ఒకటే కారణం, వాళ్ళకి శాశ్వతంగా జీవితకాలం అంతా ఎమ్మెల్యే పదవి వాళ్ళు ఓడిపోయినా గెలుస్తాను ఇస్తా అంటే అప్పుడు జగన్ రెడ్డి మంచోడు, లేకపోతే కనుక జగన్ రెడ్డి చెడ్డోడు. ప్రజలు లేకపోయి ఏడ్సండి, ఆమె బతుకులంటే ఏడ్సేది లేదు. కానీ ప్రజల దగ్గర పోయి పొద్దున్న లేచి కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళులు ఆలోచించి కార్యకర్తల మధ్యన, నాయకులకు ఓటర్లకు మధ్యన గొడవలు పెట్టే కార్యక్రమం చేస్తారు. అది కాకుండా అభివృద్ధి, ప్రజలిద్దరు గొడవ పడుతుంటే ఇద్దరు నాయకులు గొడవ పడతారు, పిలిచి కూర్చోబెట్టి సర్ది చెప్పి ఇద్దరిని సర్దుకోవాల్సింది పోనిచ్చి, నీ ఆధిపత్యం కోసం వర్గాలు లేపి అల్లరి చేసుకొని నీ గ్రాఫ్ పోగొట్టుకొని నీకు టికెట్ రాని పరిస్థితిని పోయి జగన్ రెడ్డి మీద చూపిస్తే ఏం చేస్తాడు ఆయన? ఎవరైనా ఓటర్ దగ్గరికి పోండి, ఏ ఓటర్ అయినా ఏమంటున్నాడు? మాకు సీఎం వద్దు, లోకల్ నాయకుడు వద్దు అంటున్నారు. అంటే ఆయన ఏమి ఎక్కడ తప్పు చేయడం లేదు కదా, ఆయన చెప్పినట్టన్నీ నిలబెట్టుకుంటున్నాడు కదా. వీళ్ళు అంటుంటారు లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ, నేను వాళ్ళ వాదనలు అక్కడక్కడ విన్నా, నేను పేర్లు ఉటంకించేది నాకు ఆస్కారం, నాకు అవకాశం లేదు, చేయను కూడా, పద్ధతి కూడా కాదు. వీళ్ళే ఇక్కడే ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసే పరిస్థితి గత 2-3 ఏళ్ళగా. ఎన్నికలు వస్తే తెలుస్తుంది వీళ్ళకి. ఏం ఎన్నికలు వస్తే ఆయన చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడు, చెప్పిన సంక్షేమం చేసినాడు, చెప్పిన అభివృద్ధి చేశాడు. సార్, మా నియోజకవర్గాన్ని నమ్మరు సార్ మీరు, కుగ్రామాలకు కూడా రోడ్లు ఉన్నాయి, ప్రతి స్కూళ్ళు 3 ఫేజ్ల కింద డెవలప్ అయినాయి. మేము బేసిక్గా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్, దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దని అన్ని బ్రహ్మాండంగా చేసినారు. ప్రతి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేశారు మా దాంట్లోనే. వాటిని మా కదిరికి కావాల్సిన బైపాస్ రోడ్ అనుకునేది బైపాస్ రోడ్ కూడా వచ్చింది. మళ్ళీ మాకు దేవుంది ఎలా అనుకోకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి, లేకపోతే ముద్దనూరు నుండి ఇటు బెంగళూరు పోయే 4 లైన్ రోడ్డు కాంచి, ఇట్లాంటివి ఎన్నో మాకు వచ్చినాయి. ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ప్రజలకు చెప్పిన మాట, ఇంత పాపిష్టి కరువులు కూడా ఎక్కడ తప్పించుకోకుండా ప్రజలకు మేలు చేసిన తర్వాత, ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కాస్తో కూస్తో ఉద్యోగాలు ఏంటి, 4 లక్షల ఉద్యోగాలు కేవలం గ్రామ సచివాలయ వాలంటీర్ల ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఇన్ని ఉద్యోగ కల్పనలు చేసిన తర్వాత కూడా మరి మీరు సీఎం గారిని ఎలా కామెంట్ చేస్తారు లోకల్ ఎమ్మెల్యేలు? అదే సార్, మా బాధ ఏంటంటే ఇప్పుడు కదిరి నియోజకవర్గానికి సిఈసి మెంబర్గా మీరు కొనసాగుతూ సేమ్ జనబలం ధనబలం ఈ 2 మొత్తం బాగా ఉండి కూడా మీరు ఈరోజు ఏదైతే వాళ్ళు ఆదేశించారో ఆయనకు సపోర్ట్ చేసి, ఈరోజు మార్నింగ్ కూడా చూశాను నల్లచెరువులో మీ కార్యక్రమం, నల్లచెరువులో మీరు మాట్లాడిన మాటలు మరొకసారి మీరు మాట్లాడితే మేము కూడా అది వింటాం సార్. నల్లచెరువులో స్టార్టింగ్ మీరు చెప్పారు సార్, ఇప్పుడు చూడండి ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు నిజమైన వైసీపీ కార్యకర్తలు అని. నేను ఒకటే నమ్ముతాను సార్, బలమైన నాయకత్వం కూడా ఉండాలి, నేను కాదంటలేదు, నాయకులను తోసిపుచ్చటం లేదు. ఇక్కడ కొంతమంది నాయకులు గాలివాటం కనుక్కొని గాలివాటం పడిపోయే నాయకులు ఉంటారు. అట్లా టోళ్ళను చూసి వాడు ఎవడో వెళ్ళిపోతున్నాడు, పార్టీకి చెడు జరుగుతుంది అనే ఆలోచన ప్రజలకు రాకూడదు, ఓటర్కు రాకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ మాట చెప్పాను. నాయకులు పోతే పోనీగాక నిజమైన వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వ్యక్తులు 2014 నుండి నాకు వేలాదిగా కనపడుతున్నారు ఈ కదిరి నియోజకవర్గంలో. సార్, 1,00,000 సైన్యం ఉండాల్సిన అవసరం యుద్ధం గెలిచాలంటే, గట్టి వాళ్ళు 20 మందిని యుద్ధాన్ని గెలవచ్చు. అలాంటి గట్టిగా కష్టపడే కార్యకర్తలు మా దగ్గర ప్రతి పంచాయతీకి 100 మంది ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తున్నా, మీకు అండగా నేనుంటా, నాకు టికెట్ రాలేదు నేను పారిపోతా అనుకుంటున్నారేమో,
టికెట్ వచ్చినా రాకపోయినా బాధ్యత నాదే. నేను నా బాధ్యతగా నేను ఫీల్ అవుతా. ఎవరో ఇస్తే తీసుకునేది కాదు, ఇది బాధ్యత. నా మనస్సుకు నాకు తెలుసు. నేను సత్యంతరికి ఈ పార్టీలో ఉంటా, సత్యంతరికి ఈ పార్టీ కష్టపడుతూనే ఉంటా. రిజల్ట్ కోసం వెయిట్ చేయను. రిజల్ట్ ఇన్ సెన్స్ శ్రీనివాస్ రెడ్డికి పదవి వస్తుందా లేదని ఇప్పుడు ఆలోచించలే. కారణం ఏం తెలుసా, పార్టీ పుట్టినప్పుడు ఇచ్చినారు నాకు సిఈసి మెంబర్ అనేది. ఈ పొద్దుటి వరకు నా పోస్ట్ ఏం అప్గ్రేడ్ కాలే. మా సార్ను నేను పెడగలే. మా సార్ ఎందుకు నా మీద దృష్టి పెట్టలే. ఎక్కడ మేము అసమ్మతి చూపించలేదే. మా టైం వచ్చినప్పుడు రైట్ టైంలో నాకు రైట్ పొజిషన్ వస్తుంది. రాలేదు, నేను పోరాడుతూనే ఉంటే ఏమవుతుంది? నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం సేవ చేస్తున్న సాటిస్ఫాక్షన్ నా దగ్గర ఉంది నాకు. నేను దానికే చేస్తా. వీళ్ళు అంటుంటారు ఎవరెవరు నాకు తెలటం లేదు కానీ ఇంటర్వ్యూ ఇయ్యడు, అపాయింట్మెంట్ ఇయ్యడని. నేను చాలా అలవకగా ఇప్పుడు ఒక 6-7 మార్లు కలిశానేమో సార్ని. మీరు సక్రమంగా ఉండి సక్రమంగా పనిచేస్తా, సక్రమంగా ఉంటే కనుక ఎందుకు ఇడు? నిజంగా ప్రాబ్లం ఉంటే కనుక నువ్వు మెసేజ్ పెట్టి మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం చూద్దాం. మీరు స్వప్రయోజనాల కోసం కాదు. నాకేందో మైన్ కావాలా, టికెట్ కావాలంటే ఇయ్యాడు. పార్టీకి పని చేస్తూ, పార్టీకి లాయల్గా ఉంటూ నువ్వు ఆయనకు మెసేజ్ పెట్టు. ఎందుకు ఇంటర్వ్యూ రాదు చూద్దాం. ఏ నాయకునైనా రమ్మను, నాతో ఛాలెంజ్ చేసుకోను. నేను మనసు పెట్టి నేను అనుకుంటే కనుక 24 గంటల్లో మా సీఎం గారిని కలగలుగుతా. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు కారణం నా దగ్గర ఎక్కడ కల్మషం లేదు. నేను పార్టీకి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నా. మా నాయకుడు నాకు ఇస్తాడు కూడా. అది ఆలోచించుకోకుండా రాంగ్ కామెంట్స్ ఆయన్ని చేసుకుంటా, ఆయన్ని బ్లేమ్ చేసుకుంటా అంటాం నాకు నచ్చలేదు సార్. అది వాస్తవంగా అదే సార్, రకరకాలుగా అంటే నాకు సీట్ ఇవ్వలేదు, ఈసారి మాకు టికెట్ ఇవ్వలేదు అని రకరకాలుగా కొంతమంది వాళ్ళ తెలివి కొద్దీ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఎందుకని అంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు తృప్తిగా ఉన్నారు కదా. అంటే ఒక పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఆయన సమకూర్చాడు, అన్నీ లబ్ధి పొందారు. లబ్ధి పొందిన తర్వాత ఎందుకు ఈ అసంతృప్తి అని? వీళ్ళ అసంతృప్తి అంతే సార్. వాళ్ళకి టికెట్ రాలేదని అసంతృప్తి. ఓపిక బట్టి వాళ్ళు అలానే కన్నా పార్టీలో ఉనింటే కనుక ఏం ఎమ్మెల్యే పదవినా ఇంక పదవులు లేవా? నువ్వు నిజాతిగా పార్టీకి పనిచేస్తే పార్టీ నిన్ను పోగొట్టుకుంటుందా? ఎందుకు పోగొట్టుకుంటుంది? వీడు కష్టపడినాడే, వీడు చేసాడే, రేపు పొద్దున ఎమ్మెల్సీ ఇద్దామా, రాజ్యసభ ఇద్దామా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇద్దామా, ఇంకోటి ఇద్దామని ఆలోచిద్దా పార్టీ? పదవుల కోసం మొదలు పెట్టాలంటే నాకు పదవి ఇస్తూ ఉంటా, లేకపోతే లేదని బేరాలాడితే ఎట్లా సార్? ఈ బేరాలాడే సిస్టమ్ రైట్ కాదు. ఇట్లాంటి భవిష్యత్తులో ఈ పార్టీనే కదా సార్, ఏ పార్టీ కూడా. ఒకటి గుర్తుపెట్టుకోమనండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయాలంటే కనుక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నవాడు మాత్రమే వచ్చి పార్టీలో పనిచేయమనండి. నేను పైపైన తిరగాల, నేను సోంబేరిగా ఉంటా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 ఏళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, ఆఖరి సంవత్సరం వల్ల ప్రజలకు పోయి కనపడితే జరుగుతాయని కూడా ఎత్తుమాట మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలు అయిపోయిన పొద్దు ప్రమాణ స్వీకారం రోజే చెప్పాడు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకుని ప్రతిరోజు మనం గడిచిపోయే రోజే. ఈ నుండి మీరు కష్టపడి ఎదుటి పార్టీ వాళ్ళ మనసును కూడా దోచుకొని ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాలని చెప్పి ఆపదుంటి కార్యక్రమం పెట్టాడు. సిస్టమ్ పెట్టిన టైం టేబుల్ ఇచ్చినాడు. మంత్కి 18 రోజులు ఉంటే 21 రోజులు మీరు ప్రజల మధ్యలో ఉండాలా. మిమ్మల్ని అబ్జర్వ్ చేసే టీం పైనుంది. మీరు గడప గడపకు తిరగాల, ప్రజల దగ్గర పోయి వాళ్ళకి ఏమి వచ్చినాయో చెప్పాలా, ఏమి రాలేదో కనుక్కోవాలా, వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం చేయాలి. ఈ కాలంలో 18 రోజులు పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్. పాలిటీషియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, చేసేవాళ్ళు బాగానే ఉంటారు. భవిష్యత్తులో నేను సోంబేరిగా తిరగాలని వాడు వచ్చి ఇక్కడ ఎలక్షన్ చేయగలుగుతాడా? జగన్మోహన్ రెడ్డి నమ్మొచ్చునా ఈ విషయంలో? మీరు సోంబేరులు వచ్చి ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డిని మేము బేకర్గా తిరుగుతామని టికెట్ వచ్చిన మాత్రం నమ్మకండి. ఎందుకంటే ఆయన హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటేనే మిమ్మల్ని రాణిస్తాడు. లేకపోతే కనుక మేము సోంబేరిగా ఉంటాము, పైపైన పైరవీలు చేసుకుంటూ ఉంటాం, ఏమన్నా హైదరాబాద్లోనూ విజయవాడలోనూ కూర్చుంటాం, ఆఖరి సంవత్సరం వచ్చి తిరుగుతాం టికెట్లు అంటే ఇంకా రాబోయే రోజులు ఉండవు సార్. నాలో హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది, ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తా అనే వాడే రాజకీయంలోకి రావాలా? దట్టు పర్టికులర్ ఇంకోటి చెప్తున్నా, మీకు ఏమైనా బయట సంపాదనలు ఉంటే వచ్చి డబ్బు ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకోండి, డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవండి. ప్రభుత్వం వచ్చింది కదా దోచుకుంటా అంటే మా నాయకుడు ఒప్పుకునేవాడు కాదు. కారణం ఏంటంటే 60% ఆఫ్ ద బడ్జెట్ సంక్షేమంలో ఉంది కదా. ఏ ఒక్కరికి ₹1 లబ్ధి చేకూరుకోవాలంటే లంచం చేరుకోకుండా డైరెక్ట్ బెనిఫిషియరీ పోయే సిస్టమ్ పెట్టాడు. దాంట్లో ₹1 ఫ్రాడ్ జరిగేదానికి లేదు. వీళ్ళు మొహాలు ఇంక ఎక్కడ సంపాదించుకోలేదు. మీకు ఆధికారుల కోసం సర్టిది ఇక్కడ రావద్దండి. మీకు మీ సొంత సంపాదన ఉంది, మా ఎలక్షన్ ఖర్చులు మేము పెట్టుకుంటామనే వాళ్ళు మాత్రమే ఈ పార్టీలు ఉండగలుగుతారు. కానీ దోచుకోవాలనుకునేదానికైతే ఈ పార్టీ కాదు, ఇంకో పార్టీని చూసుకోమని చెప్పండి. ఇది క్లియర్ కట్ ఉంది. నాకున్న విజన్ నా పార్టీ మీద. సార్ కొంతమంది ఇదే అంటున్నారు అనమాట. కొంతమంది అంటే కార్యకర్త సర్పంచ్ లెవెల్ కావచ్చు, కొంచెం ఒక లెవెల్ ఉన్నవాళ్ళు
డైరెక్ట్ బెనిఫిషియరీకి వెళ్ళిపోతుంది, మాకేమొస్తుంది, ఏంది లేదు అని చెప్పేసి అంటున్నారు. సరే డైరెక్ట్ బెనిఫిషియరీ పోకుండా గత ప్రభుత్వం లాగా జన్మభూమి కమిటీ పెట్టి వాళ్ళ ద్వారా ఇస్తే ఆ జన్మభూమి కమిటీ వాళ్ళు నీకు ఒకవేళ పెన్షనే అనుకోండి, 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది అప్పట్లో జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు. 2 నెలలదో 3 నెలలదో నాకు తెచ్చి ఒక 5 నెలలదో డబ్బు నాకు ఇవ్వు, నీకు పెన్షన్ పెడతానేవాడు. వాడు బతకలేక 1000 రూపాయలు పెన్షన్కి అప్లై చేసుకుంటే 5000 రూపాయలు ఈయనకి లంచం కట్టేది కాక ఈయన చుట్టూ తిరుగుతా నమస్కారాలు పెట్టి దండాలు పెట్టుకుంటా పోయి వాళ్ళ చుట్టూ తిరిగితే నిచ్చేవారు కదా. కాబట్టే చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించారు. అర్థం వాళ్ళ పార్టీ నాశనం అయిపోవడానికి కారణం జన్మభూమి కమిటీ. మేము కూడా అట్లాంటి తప్పులు చేసి పార్టీకి చెడ్డపేరు తెచ్చుకోవాలన్నా? ఈడ ప్రామాణికమైన తెలుసా ఎలిజిబిలిటీ. మీకు 60 ఏళ్ళు నిండినాయా, వైట్ రేషన్ కార్డు ఉందా, బిలో పావర్టీ లైన్ ఉన్నావా, నీకు పెన్షన్ ఇవ్వచ్చు, లక్షణంగా ఇస్తారు. భర్త నిజంగా చనిపోయినాడా, డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసావా, వితంతు పెన్షన్ లక్షణంగా ఇచ్చింది. లేదు ఇంజ్యూర్డా, నువ్వు పని చేసుకోలేకున్నావా, వికలత్వం సర్టిఫికేట్ తెచ్చుకున్నావా, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అప్లై చేయి, వికలాంగుల పెన్షన్. ఇలాంటి ఎన్ని ఎలిజిబిలిటీనే ప్రమాణికం తీసుకుంటున్నాం తప్ప పైరవీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు లేకపోతే ఎమ్మెల్యేనో మా పార్టీలో నాకు తెలిసి సుమారైన మినిస్టర్ కూడా ఒక దొంగ పెన్షన్ తేలేడు సార్. సుమారైన మినిస్టర్ కూడా ఒక ఎలిజిబుల్ పర్సన్కు రావాల్సిన పెన్షన్ ఆపలేడు సార్ మా పార్టీలో. కారణం వాలంటీర్ చేతికి అట్ట పేపర్ పడేస్తేనే వాడు సిస్టంలో అప్లోడ్ చేసి పంపిస్తే 90 రోజులకి ఎలిజిబుల్ అయితే వస్తుంది, ఎలిజిబుల్ కాబట్టి నీకు పలానా కొర్రీ ధర పోయిందని చెప్తారు. సార్ ఇంకో విషయం, చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించిన తర్వాత టీడీపీలో సానుభూతి పెరిగింది అంటున్నారు. ఎలా పెడతారు సార్, ఎలా దొంగలు దొంగ అంటారు తప్పితే ఆయన సానుభూతి ఎలా పెరుగుతారు సార్? అంటే ఇదంతా మౌత్ పబ్లిసిటీయా? అంతగా ఏముంది సార్, ఆయనకెందుకు సానుభూతి పెరుగుతాయి సార్? సానుభూతుల టాపిక్ వస్తే నేను ఒకటి చెప్తాను. రామారావును వెన్నుపోటు పొడిచినా పొద్దే రామారావు మీద సానుభూతి వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిపిండాలి. రామారావు వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారం లాక్కున్న తర్వాత నాకు తెలిసి 3 సంవత్సరాల ఎంత రూల్ చేశాడో గుర్తులేదు నాకు, ఇయర్స్ రూల్ చేశాడు. ప్రజల దగ్గరికి పోయినప్పుడు సానుభూతి ఉండేపట్టయితే, రామారావు మీద సానుభూతి ఉండేపడితే చంద్రబాబు నాయుడు ఓడించిండాలి కదా. అయిపోయింది. 99 ఎన్నికలలో అలా గెలిచావు. 2004 ఎన్నికలకు పోతున్నావు. పోయే ముందు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. తిరుమల ఘాట్లో పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు కారు కింద సరే పక్కన గోడ పేలి చంద్రబాబు నాయుడు సాగు బతుకుల్లో బిత్తిరిమం వేసుకొని బయటకు వచ్చినాడు. వస్తానే ప్రజలంతా అయ్యో చంద్రబాబు నాయుడు అది ఇది అనుకుంటున్నారని చెప్పి ఈ సొకాళ్ళు చోటామోటా నాయకులందరూ స్కూల్ పిల్లలను వాళ్ళని తీసుకుని తాతయ్య అని పుష్పగుచ్చం ఇచ్చి రెచ్చగొట్టి నీకు విపరీతమైన సింపతి వచ్చేసింది, బెటర్ ముందే ఎన్నికలకు పోదామని చెప్పి తొందరపెట్టి ఎన్నికలకు వెళ్ళారు. నాకు తెలిసి 9 months బిఫోరే అది ఎన్నికలు విన్నారు. మరి నీకేమైనా సింపతి వచ్చిందా? వాడు ఓడిపోలేదు 2004 ఎన్నికల్లో. ఎస్, 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయినాడు. రాజశేఖర రెడ్డి చనిపోయినాడు కదా, జగన్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ వచ్చింది కదా. వాడు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, ఈ సింపతీలన్నీ మా జగన్ రెడ్డి గారి మీద చూపే కదా. మేము గెలవలేదే ఆ ఎన్నికల్లో, మేము కష్టపడినామే. కొత్త పార్టీని కూడా 67 సీట్లు తెచ్చుకోవాలని గెలిచే పొజిషన్ రాలేదే. మా విజయమ్మ కూడా ఓడిపోయింది వైజాగ్లో. ఇక్కడ ప్రజలు సింపతీలు చూడరు సార్, ఎఫర్ట్ చూస్తారు, నీ సత్తా చూస్తారు. నువ్వు రూలరా అడ్మినిస్ట్రేటరా కాదా అని చూసి నీకు ఓటేస్తారు తప్ప సింపతీలకు వాటికి పోయేంత మూర్ఖులు లేదు సార్ ఓటర్లు. ఎప్పటికి ఓటర్ విఘ్నుడే. నేను చూశాను, నాకు తెలిసిన బుద్ధి ఎరిగిన అలముంటి ఓటర్ ఏ తీర్పు ఇచ్చినా నాకు కరెక్ట్ తీర్పు అనిపించింది, రాంగ్ తీర్పు అనిపించలే ఒక్క 99లో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి 99లో విపరీతంగా తిరిగి చెప్పి ఉచిత కరెంట్ ఇస్తా ఈ చెప్పి వీడు దొంగ, చంద్రబాబు నాయుడు మోసగాడని చెప్పినారు. ప్రజలు నిజంగానే మోసపోయినారు అతని చేతిలో. మోసపోతూ అతనికి పట్టం కట్టారు. మళ్ళీ తెలుసుకున్నారు అతను పెట్టిన కష్టాలు అరాచకాలు తట్టుకోలేక మళ్ళీ 2004లో రాజశేఖర్ని ఎన్నుకున్నారు. రిమైనింగ్ టైంలో ఎప్పుడు కూడా ఓటర్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ మీ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ లోకలా నాన్ లోకలా అనే దాని మీద చర్చ నడుస్తుంది. నేను పొద్దున్నే ఒకటి చెప్పాను సార్, బహిరంగ సభలో కూడా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ చెప్పాను. ఎస్, మేము టికెట్ ఇచ్చిన వ్యక్తి, మా పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తి కదిరిలోనే పుట్టాడు. వాళ్ళ అమ్మా నాన్నది కూడా కదిరే, ఇప్పుడు కూడా సొంత ఇల్లు ఉంది, సొంత ఆస్తులు కూడా ఉన్నాయి కదిరిలో. నాకు తెలిసి అతని బిడ్డను కూడా కదిరిలో ఇచ్చుకున్నాడు, అతని చెల్లెల అక్కగారులను కూడా కదిరిలోనే ఇచ్చుకున్నాడు. కదిరి కాన్వెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నాడు, కదిరి మసీదులలోనే ప్రార్థన చేసినాడు. ఇంకెలా సార్ వీళ్ళు నాన్ లోకల్ అంటారు? నాకు అర్థం కావడంలే. మా కార్యకర్తలకు అదే చెప్పిన, మన నాయకుడిని పదే నాన్ లోకల్ అని ఎవడన్నా అంటే కనుక చెప్పు చేతికి తీసుకొని సమాధానం చెప్పమన్నా.
నిందలేసేదానికి ఒక హద్దు ఉండాలి సార్. ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి ఈ ఊరు మాస్కులకు పోయి ఆడ ప్రార్థనలు చేసి దువా చేసి ఈ ఊరు కాన్వెంట్లో చదువుకొని ఈ ఊర్లో బిడ్డలు ఇచ్చుకొని ఈ ఊర్లో పెళ్లి చేసుకొని ఈ ఊర్లో సొంతలు ఇప్పుడు పెట్టుకుని ఆస్తులు పెట్టుకుని ఉంటే సంపాదన కోసమో వ్యాపారాల కోసమో పక్కన ఉండే సిటీకి పోవడం తప్ప. ఎంత ఉంది సార్ మాకు బెంగళూరు సిటీ ఇక్కడికి? మ్యాక్సిమం ఉంటే 150 కిలోమీటర్లు ఉంది. మంచి నేషనల్ హైవే ఉంది అంతవరకు. అంటే 1:50 నిమిషాల్లో మేము బెంగళూరు నుండి కదిరి చేరుకోవచ్చు. ఎలా నాన్ లోకల్ అంటారండి అతన్ని? దానికి మాత్రం మేము ససేమి ఒప్పుకోం సార్. హీఈస్ లోకల్. సార్ 2024లో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు రాబోయే ప్రతిపక్షాలని మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు సార్? వాస్తవంగానే ఎదుర్కొంటాం. ఎందుకంటే మా ప్రభుత్వము మేలైన కార్యక్రమాలు చేసింది కాబట్టి మా ప్రభుత్వం తీసుకొచ్చేసిన మేలైన కార్యక్రమాలు చూపిస్తూ గత ప్రభుత్వం చెప్పి మోసాలు చేసినట్టుని ముందు పెడుతూ ఇద్దరు వ్యక్తుల్ని బేరీజ్ వేసుకోమంటున్నాను. బాబుని, జగన్ రెడ్డిని. నమ్మదగిన వ్యక్తి అక్కడ ఒకటే లేదు కదా సార్, చంద్రబాబు నాయుడు ఒకటే కాదు కదా, ఇప్పుడు పొత్తులతో వస్తారు వాళ్ళు. ఇంకా వర్స్ట్ పొజిషన్ సార్. ఎందుకంటే బాబుని ఒకరినైనా ఒక విధంగా ట్రీట్ చేయొచ్చు కానీ ఆయనతో కలిసి వచ్చే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను పర్సనల్ క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారితో టైప్ అవుతున్నారు అనుకుందాం. ఏంటి నీ చరిత్ర ఏంటి? ఏం చేసావు ఈ సంఘానికి నువ్వు? ఫస్ట్ ఏ విధమైన ఫ్యామిలీ నీది? అంటే ఫ్యామిలీ అంటే చెడుగా నేను అంటాంలే. గతంలో పొలిటికల్ ఫ్యామిలీనా, స్వాతంత్ర సమరయోధుల 10 మందికి సేవ చేసిన కుటుంబమా? చేసినంటే మీరు ఈ పొద్దు ఆయనప్పుడు క్రేజ్ ఉందబ్బా, ఆయనకు ఓటేస్తారబ్బా అనేది కేవలం కులం ప్రాతిపదిక. అక్కడ నీకు పెద్దగా ప్లస్ కాదు అక్కడ. అది నేను ఎప్పటికీ చెప్తేనే ఓటర్ ఎప్పటికీ విఘ్నుడే. ఇట్లాంటి రాంగ్ ఆలోచనలు కులాలకు మతాలకు పెద్దగా బెండాడు. కాస్త కూస్త బెండైనా అది విన్నింగ్ రిజల్ట్కి నీకు పనికిరాదు అది. కాబట్టి ఇంకొకటి లోకేష్ బాబు, నేనేమంటానంటే లోకేష్ గారికి వాళ్ళ నాన్న సపోర్ట్, అంటే వాళ్ళ నాన్న లోకేష్ గారికి ఉపయోగపడాల్సింది తప్ప లోకేష్ గారు వాళ్ళ నాన్నకి ఎప్పుడూ ప్లస్ కాదు, మైనస్సే. వీళ్ళిద్దరు సపోర్ట్ తీసుకుంటే అంతే ఇంత చంద్రబాబు డౌన్ఫాల్ కావాల్సింది తప్ప క్రేజ్ రాదు. ఆయనకు ఓట్ బ్యాంక్ కూడా పెరుగుతుందని అనుకోను. ఇంకా ఆయన ఏ పొత్తు కూడా పొత్తులు లేకుండా సింగిల్గా ఆయన చరిత్రలో గెలిచిన పాపాన పోలేదు. ఎవరితో అయితే పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుతో బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళిద్దరితో విపరీతమైన గొడవపడి దొంగలని దొరలని దోచుకుందని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుకుని విడిపోయి మళ్ళా సింగిల్గా వెళ్ళి పతనం అయిపోయి మళ్ళా ఈ పొద్దు మళ్ళీ నువ్వు గెలవాలంటే మళ్ళా అదే బీజేపీని, అదే పవన్ కళ్యాణ్ని ఒకరి ప్యాకేజ్తో ఒకరి కాళ్ళు పట్టుకోవడంతో నువ్వు పని చేసుకోవాలని చూసుకుంటున్నావు తప్ప నీ స్వశక్తి మీద నీ మీద నీకు నమ్మకం లేనే లేదు. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా పార్టీ మేము మేలైన కార్యక్రమం చేసింటే మాకు ఓటేయండి, మేము సింగిల్గానే వస్తున్నాం, మా పార్టీ ఈ పనులు చేసింది, మమ్మల్ని చూసి ఓటేయండి, మేము మంచి పనులు చేసింటే మాకు ఓటేయండి, మా పనితీరు నచ్చింటేనే మాకు ఓటేయండి అని అడుగుతున్నాం తప్ప వేరే ప్రలోభాలు లేవు ఇక్కడ. ఇంత పెద్ద కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టిన మా జగన్ రెడ్డి పెట్టిన పార్టీని మేము గెలిపించుకోలేకపోతే మాకు శుద్ధ. సరే, ఈ పొత్తులు కావచ్చు, మీ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది టికెట్లు రాని వాళ్ళు ఎవరైనా కానీ, ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు, వాళ్ళు టికెట్లు రాని వాళ్ళు కావచ్చు, ఈ పొత్తుల ప్రభావం కానీ, టికెట్లు రాని వాళ్ళు అయితే అసమ్మతిని క్రియేట్ చేస్తారు, కొంతమందిని వ్యతిరేకత మీకు, ఇవన్నీ ఏ విధంగా చూపిస్తాయి? ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? నేను అనుకోను సార్. టికెట్ నీకు రాలేదన్నప్పుడే నేనేమంటా అంటే ప్రజల చేత తిరస్కరించబడిన వ్యక్తివి నువ్వు ఉంటాను. ఓకే, ప్రజల చేత నువ్వే తిరస్కరించబడినప్పుడు నువ్వే మోని చేస్తే నిన్ను చూసి 4 ఓట్లు పెరుగుతాయని నేను అనుకోను. నీ మీద వ్యతిరేకత ఉందనే కదా ఇక్కడ టికెట్ ఇయ్యింది. నీకు వ్యతిరేకత ఉన్నప్పుడు నీకు టికెట్ రానప్పుడు నేను పోయి మోనికి పొడిచి గెలిపిస్తా అంటే ఎవరు నమ్ముతున్నారు ఇక్కడ? ఓకే, ఈ పొత్తుల ప్రభావం, పొత్తుల ప్రభావం మనం అనుకునేదే. ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తే అంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి. అతను ఏదో ఎక్కడో కొన్ని చోట్ల ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం ఈయన ఎక్కువ టికెట్లు ఇచ్చుకున్నాడు అనుకోండి, ఎక్కువ నష్టపోయేది కూడా చంద్రబాబు నాయుడే. నేను చెప్తేనే పవన్ కళ్యాణ్ ద్వారా లోకేష్ ద్వారా అతనికి మైనస్ తప్ప ప్లస్ కానే కాదు. దాని గురించి మేము ఆలోచించాల్సిన అవసరమే లేదు. సార్, ఈ 175కు 175 సీట్లు అన్నారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 25 ఎంపీ సీట్లని ప్రకటించేశారు. 25 ఎంపీ స్థానాలు 25 మీరు కొట్టేస్తారా? ప్రజలు ఏం తీర్పిస్తారో వెయిట్ చేద్దాం సార్. మేలైన కార్యక్రమం అయితే మేము చేశాం. అఫ్కోర్స్ కాన్ఫిడెన్స్ కోసము నిజమైన మా నమ్మకంతో వైనాట్ 175 అంటుంటాం. 25 కూడా మాకు వస్తాయనేది రాజకీయంలో సహజంగా మాట్లాడే మాట. నేనేమంటానంటే మనం 5 ఏళ్ళు రూల్ చేశాం కదా, దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తారులే.
నాకైతే పూర్తి నమ్మకం ఉంది సార్, మంచి మెజారిటీ ఇన్ని నేను అంకే చెప్పాను కానీ దిమ్మ తిరిగే మెజారిటీని వస్తుంది సార్. మాకు మేలైన కార్యక్రమాలు జరుగుతుంది కానీ కీడు అనేది ఎక్కడా జరగదు. మాకు నమ్మకం ఒకటి, మేలు చేసాం మేలు అవుతుంది, మేము చెడు చేయలేదు మాకు చెడు జరగదు, ఆ నమ్మకంతో ఉన్నాం. 25 మంది అయితే బలమైన క్యాండిడేట్లు అయితే ఉన్నారు. 25 మంది పేర్లు కూడా బలంగా ఉన్నాయి, అది ఓకే. ఈ 175లో ఇంకా కొన్ని ఖాళీ ఉన్నాయి కదా సార్, నెక్స్ట్ అనౌన్స్ చేస్తారు సార్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఎక్సర్సైజ్ చేస్తాడు ఈ విషయంలో. నేను ఆ విషయంలో ఒప్పుకున్నాను. ఇంత కసరత్తు చేస్తారని ఎవరు అనుకోరు కూడా. చాలా సాహసోపేతమైన నిర్ణయాలు కూడా. ఎస్, మీకు లేకపోతే లేదు అని కన్విన్స్ చేస్తున్నాడు. మీరు వినొచ్చు వినకపోవచ్చు, ఇది పొజిషన్ బెటర్. నువ్వు పక్క తప్పుకొని కొత్తనికి ఇస్తా, నువ్వు పార్టీకి పంచి, నీ ఎదుగుదల నీ బాధ్యత నాది అంటున్నాడు. అంత చెప్పినా ఎందుకు సార్ వీళ్ళు వినడం లేదు? అదే సార్, 24 గంటలు మేము పదవిలోనే ఉండాలా, పదవి దిగకూడదు. ఎలా అవుతుంది ఇంత పెద్ద పార్టీ పెట్టిన తర్వాత? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత నీట్గా చెప్తున్నారు, అయినా ఎందుకు వీళ్ళు రకరకాల కోణాల్లో దొడ్డిదారులు రకరకాలుగా వీళ్ళ ప్రయోగాలని, అంటే కొంతమందిని వీళ్ళే తోలి కొంతమందితో చొప్పించడము, కొంతమందితో రాజీనామాలు చేయించడము, కొంతమంది వీడియోలు పెట్టుకోవడము, ఏంది ఇదని? ఈ తాటాకి సపోర్ట్లోకి జగన్మోహన్ రెడ్డి బెదిరేవాడు కాదు. జీవితంలో చిన్న వయసులోనే అన్ని ఒడుగుతొడుకులు చూసి వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర పోయి ఆంజనేయ స్వామి దగ్గర పోయి కుప్పిగొంతులు వేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరిస్తే సక్సెస్ అయ్యేదానికైనా అది అయ్యే పని కదా సార్. వీళ్ళ ఆశలు వదులుకొని ప్రజల దగ్గర గౌరవం ఉండాలంటే, నేను ఏ పార్టీ అయితే ఆదరించిందో, ఏ పార్టీ అయితే నేను నాయకం చేసిందో ఆ పార్టీలో గౌరవప్రదంగా ఉంటూ రేపు కంటెస్ట్ చేసే వ్యక్తికి సపోర్ట్ చేస్తూ పార్టీని గెలిపించుకొని పోతే తలెత్తుకొని మనం జగన్ రెడ్డి దగ్గరికి పోవచ్చు. ఎస్, వీడు కష్టపడే వ్యక్తి, ఈ పార్టీకి వీడు ఆస్తే బరువు అయితే కాదు, వీడిని కాపాడుకుందామనే ఆలోచన మా నాయకునికి వస్తుంది. సామాన్యులు మిమ్మల్ని తీసుకొచ్చి ఇంత స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత మీరు బాగా ఎదిగిన తర్వాత మళ్ళీ మీరు సరిగ్గా చూసుకోలేని తిరగబడితే ఏం చేయాలా? మీ కర్మ దేవుడు మళ్ళీ మీకు ఎన్నిక రాసినారు, మీరు పోతున్నారు. అదే సార్, దానికోసమే ఇప్పుడు మీకు 15 సంవత్సరాలు 2 ఎమ్మెల్యేలను మీరు గెలిపించారు, 3వ వ్యక్తిని కూడా మీరు గెలిపించడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూసాం మేము. అంత హార్ట్ఫుల్గా మీరు చేస్తున్నారు, జనబలం ధనబలం అన్నీ ఉండి, ఒక ఎమ్మెల్యేకి కావాల్సిన అర్హతలన్నీ ఉండి మీరు ఎవరినైతే నిర్ణయించారో వాళ్ళకి చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అలా కాకోకుండా వాళ్ళకి ఎందుకు ఆ ధీమా? వాళ్ళు చేయొచ్చు కదా. స్వార్థం, కేవలం స్వార్థంతోనే వాళ్ళు పోతున్నారు. మాకు 24 గంటలు మేము పదవిలోనే ఉండాలని ఆలోచన వ్యక్తులు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా తప్పితే వేరేది లేనే లేదు. వాళ్ళు ఒకసారి నైట్ టైం పడుకున్నప్పుడు గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచిస్తే వాస్తవాలు అవాస్తవాలు వాళ్ళకి అర్థమవుతాయి సార్. మేమైతే మాకు జగన్మోహన్ రెడ్డి గారు లేదని చెప్పినప్పుడు మన డైరెక్ట్ పిలిచి కన్విన్స్ చేసినాడు. సీను ఇలానే, సార్ నాకు పెద్దోళ్ళు చెప్పినారు లేండి సార్, ఇబ్బంది లేదు, మీరు ఎవరికి కావాలంటే మీకు ఫ్రీ హ్యాండ్, మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మీరు ఎవరికి ఇచ్చినా కూడా 14-19 కంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను సార్ అని చెప్పారు. నాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. 2029లో కదిరి 2గా విభజించబడుతుందంటే ఎవరి పార్లమెంట్కి 2 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి కాబట్టి పునర్విభజనలో కదిరి సరౌండింగ్స్లో కాన్స్టిట్యూన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. కదిరి టౌన్లో మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ స్థానాన్ని మైనార్టీలకు ఇస్తాను సీను, రూరల్ వస్తుంది కదా అది, ఆ రూరల్కి నీ టికెట్ ఇస్తాను సీను అని కూడా చెప్పడం జరిగింది. 29 దేవుడు ఉన్నాడు సార్, నేనైతే ఇప్పుడు పార్టీకి పనిచేసి వస్తాను అని చెప్పి వచ్చేసినాను. అదేవిధంగా పార్టీకి పని చేసుకుంటున్నా. నేను గగ్గోలు పెట్టి అరిసి ఎగిరి నా క్యారెక్టర్ ప్రజల దగ్గర పోట్టుకున్న తర్వాత నేను ఏ పార్టీకి పోతే నన్ను ఆదరిస్తారు ప్రజలు? నువ్వు ఈడ ఇమడలేను నువ్వు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు 10 ఏళ్ళు తిరిగి 13 ఏళ్ళు తిరిగి ఇమడలేను నువ్వు, ఎక్కడైనా పోయి ఇముడుతావు అంటే నమ్మేవాడు నిన్ను? ఏమో అక్కడ పోతే పోతాను కిరీటం పెడతారా? వాళ్ళ పార్టీల్లో కష్టపడిన వాళ్ళు లేరా? వాళ్ళంతా వెదవలా? నువ్వు ఇంటి పరిగెత్తాన్ని కిరీటం పెట్టేదానికి ఏమన్నా ఉన్నట్టు జరుగుతుంటాయి. సో పవర్ఫుల్ క్యాండిడేట్ అయితే కనుక నేను తీసుకుపోయారు కార్యకర్తలను నచ్చజెప్పి వాళ్ళకి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది జరుగుతుంటాయి అక్కడక్కడ. అందరికీ అలా జరగవు, ఇక్కడ మాత్రం. సరే, ఇప్పుడు ఈ పొత్తులు కాకుండా సపరేట్గా సోదరి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నారు. ఈ అసమ్మతి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తామంటారు. ఆ కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉండబోతుంది ఏపీలో? ఇది మాకు చాలా ప్లస్ అని చెప్తా సార్. మాకు మేలైన కార్యక్రమం అది. అంటే షర్మిలమ్మ గారు మీకు మేలైన కార్యక్రమాన్ని చేస్తుంది, మీరేనండి చెప్తాను.
మా పార్టీ మీద వ్యతిరేకత ఉంది, మేము టికెట్ లేదని అలిగిపోతున్నావు, నువ్వు పోతూ పోతూ 5 ఏళ్ళకి ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి కాస్త కిస్తూ నీకు అనుచర వర్గం ఉంటుంది, నీకు కాదన్ను. ఈ అనుచరులు నువ్వు అందరూ కలిసి 4,000 5,000 ఓటు చీలుస్తున్నారు అనుకో మా పార్టీలో ఉంటే, తీసిపోయి మా అపోజిషన్ పార్టీ దాంట్లో లేకోకుండా నువ్వు సొంత నీళ్ళలో వేసుకుంటే మాకు సంతోషమే కదా. ఆ విధంగా మాకు మేలు జరుగుతుంది కదా, కీడు జరుగుతుంది ఎలా అనుకుంటున్నారు మీరు? ఎప్పటికీ మాకు మేలైన కార్యక్రమం జరుగుతుంది. మాకు ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ళు నడిచిన తర్వాత కొద్దిగా వ్యతిరేక ఓటు ఉంటుంది సార్. ఆ వ్యతిరేక ఓటును మేము 10 మందిని పంచుకుంటామంటే సంతోషపడతాం, కానీ బాధ ఎందుకు పడతాం సార్ మేము? మాకు షర్మిలమ్మ వచ్చి పోవాలని మాకు కోరిక లేదు. షర్మిలమ్మ కాంగ్రెస్లోకి పోవాలని కానీ, మాకు ఎదురు పడాలని కానీ, మాకు పోటీ పెట్టాలని కానీ అట్లాంటి కోరికలు మాకు లేవు. దేవుని దేవాల అలా జరిగే సపరేట్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి పోయి మా పార్టీలో అసమ్మతి వర్గానికి టికెట్లు ఇచ్చి కొన్ని ఓట్లు చీలిస్తే మాకు మేలు చేస్తుందని ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి తప్ప మేము ఎందుకు వ్యతిరేకించాలా, మేము ద్వేషించాలా? మాకు మేలైన కార్యక్రమం ఇది. నేనైతే పాజిటివ్గానే తీసుకున్నా. అంటే షర్మిలమ్మ గారు మీకు మేలు చేయడానికి వెళ్ళిందంటారు. ఆమె ఏ ఉద్దేశంతో వెళ్ళిందో నాకు తెలియదు, కానీ మాకైతే మేలు జరుగుతుంది అంటా నేను. మా పార్టీకి అయితే మేలు జరుగుతుంది అంటాను నేను, కీడు జరుగుతుంది నన్ను. ఈ 2024 ఎన్నికలు ప్రతిపక్షాలు అంటే టీడీపీ వారికి భయాన్ని పుట్టిస్తున్నాయా, వైసీపీ వారికి భయాన్ని పుట్టిస్తున్నాయా? మాకు భయం లేదు సార్, ధైర్యం ఉంది. ఓకే, ఎందుకు భయం లేదంటే నేను ఒకటే చెప్తున్నా, మేము చేయాల్సినదంతా చేసాం ప్రజలకు, మేము మాట ఎక్కడా తప్పలేదు. 99% మేనిఫెస్టోని సక్సెస్ అయినాం. 1 or 2% ఫెయిల్ అయింది వాస్తవమే. ఎస్, కొద్ది ఎంప్లాయీస్ టీచర్స్ విషయంలో సిపిఎస్ విధానంలో మేము వెనకడిగేసింది కొద్ది వాస్తవమే. ఇట్లాంటి 1 or 2 భయాలు తప్ప, అంటే 1 or 2 మైనస్లు తప్ప 98% మార్కులు వచ్చినప్పుడు కూడా భయపడితే ఎలా సార్? మేము ఎక్కడా భయపడటంలే, మేము ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మేలు చేసింటేనే ఓటేయండి. మా ప్రమాణికం ఏంటంటే ఇంకొక బూచిని చూపించడంలా, ఇంకెవరు చెప్పడంలా, మాకు మేమే ప్రమాణికం. ఈ ఈ ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు నీట్గా పాలించామా, చెప్పిన మాట నిలబెట్టుకున్నామా, మా పాలన బాగుందా లేదా అనే క్వశ్చన్లు అడిగే మేము ఓటు ఇచ్చుకుంటున్నాం తప్ప వేరే బూచిని చూపించడం లేదు ఇక్కడ. కాబట్టి మాకు భయం అనేది ఎక్కడ వస్తుంది సార్? బై మిస్టేక్ ప్రజలు మా పాలన లేదని తిరస్కరిస్తే కూడా స్వీకరించేదానికి సిద్ధం. అది నిద్రలో కూడా జరగదు. ఎస్, మేము చేసిన మేలే కార్యక్రమాలు చేశాం కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారని పూర్తి ధీమా నాకుంది. ఇంకా భయానికి చోటు ఎక్కడుంది? ఇక్కడ తప్పు చేసింటే భయపడాలా, మేలు చేసి కూడా భయపడితే కదా దాంట్లో అర్థం ఏంటి సార్? మీనింగ్ లేదు నాకు. అంటే వాళ్ళు అంటున్నారు సార్, జనసేన టీడీపీ పొత్తు, మరి షర్మిలమ్మ గారు కాంగ్రెస్తో ఈ విధమైనటువంటి అస్త్రాలతో వాళ్ళు మీ మీదకి వస్తున్నారు కదా, వైసీపీ వాళ్ళకు భయం పుట్టుకుంది అని చెప్పి అంటున్నారు. ఎస్, ఎన్ని రకాల అస్త్రాలతోనే వాళ్ళని నమ్మనండి. మమ్మల్ని వ్యతిరేకిస్తేనే కదా వాళ్ళ దగ్గరికి పోయేది. మేము మేలు చేసినప్పుడు మాకు వ్యతిరేకత ఉండదు, వాళ్ళ దగ్గరికి పోరనే నేను భావిస్తున్నా. మాకు పెద్దగా నష్టమైతే జరగదు సార్. దాంట్లో కాస్త కూస్తో పొత్తులు ఎక్కువైనప్పుడు వాళ్ళే 4 ఓట్లు కలవచ్చు, కానీ అవి మాకు థ్రెట్ తీసుకొచ్చేంత కలయిక కాదు ఇవన్నీ. మొత్తానికి అయితే షర్మిలమ్మ గారు మీకు మేలు చేస్తున్నారు. 100% సార్. ఈ రాష్ట్రాన్ని ఇట్ట నిల్లునా చీల్చిన పార్టీ లేకపోయి మీరు కూడా క్యాండిడేట్లు పెడతా అంటే ప్రజలు ఎంతవరకు మిమ్మల్ని విశ్వసిస్తారో చూద్దాం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణము ఇంత అధ్వానమైన పొజిషన్లోకి ఏమాత్రం ఆ రాష్ట్ర బాగోగుల గురించి కూడా చూడుకోకుండా, చట్టం చేయకోకుండా నిట్ట నిల్లున చీల్చేసి మీ బతుకు మీరు బతుకోకుండా పడేసి వెళ్ళిపోయినారే, అలాంటి పార్టీని ఇక్కడ ఆదరించరు సార్. పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో మీకు అంత మేలు చేసినా కూడా మీరు తెలంగాణ స్టేట్ని వాళ్ళకి ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు కూడా 2 times కాంగ్రెస్ పార్టీని దగ్గరికి రానిలేదే. నా పార్టీ 2 టర్ములు రూల్ చేసిన తర్వాత మరి అక్కడ ఎక్కువ యాంటీ ఇన్కంబెన్స్ వచ్చిందేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పట్టం కట్టినారు కానీ కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే నాకు ఇప్పుడు కూడా వచ్చి ఉండేది కాదు. మీరు అక్కడ మేలు చేసిన చోటనే మళ్ళీ రావడానికి 10 ఏళ్ళు పట్టిందే. ఇక్కడ మమ్మల్ని నిలువున చీల్చి నాశనం చేసిన తర్వాత 100 సంవత్సరాలు కూడా ప్రజలు మర్చిపోరు వీళ్ళ చెడుపుని. ఆ కాంగ్రెస్ గురించి, ఆ పార్టీ గురించి మా దగ్గర ఎక్కువ ప్రస్తావన వేస్ట్ సార్. దాని గురించి సార్ ఇంకొక విషయం, ఇప్పుడు కొత్తగా ఒక వినికిడి అంటే ఒక మౌత్ పబ్లిసిటీ అనేది జరుగుతూ ఉంది. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీమ్, కొత్తగా మౌత్ పబ్లిసిటీ అంటే ఇట్లా మీడియాలో ఏవి కాకోకుండా డైరెక్ట్గా అంటే మనిషి 4 ఉన్న చోట అట్లా వచ్చేది మనదే. ఏంది సార్ అది? అతని స్ట్రాటజీనే అది. ఒక అబద్ధాన్ని 100 మార్లు చెప్పించి అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమం మొదటి నుండి అలవాటు. అది ఆయన గ్లోబల్స్ అని ఉండేవాడంట, ఆయన చేసేవాడు ఈ పని, ఆయన నేను ఫాలో అవుతున్నాడు. ఇది అబద్ధం
అబద్ధాన్ని నిజం నిజమని 100 మాట చెప్పించి లాస్ట్కి అది నిజంగా ప్రూవ్ చేసే శక్తి ఆయన దగ్గర ఉంది. కానీ ఇవన్నీ ఓవర్కమ్ అయినారు ప్రజలు. అవి పూర్వం జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడిని పర్టికులర్ నిజంగా నిజం చెప్పిన నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఏమి నిలబెట్టుకోలేకపోయినావు, ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయినాను గతంలో ఇచ్చిన హామీలు. జగన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు. లేదు 100 అమ్మఒళ్ళు ఇస్తానే ఇతను ప్రాణమైన మాట తప్పరా ఇతను ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు. అదే చంద్రబాబు నాయుడు గారిని 1 ఇస్తానని నమ్మరు, 100 ఇస్తానని నమ్మరని. ఎందుకంటే అతను చూస్తేనే ప్రజలకు ఫీల్ ఈడు మోసగాడు, నమ్మక ద్రోహము అని ఒక ఫీల్. అతన్ని నమ్మరు సార్. సార్ రెడ్ బుక్లో మీ పేరుందా? రెడ్ బుక్లో రాకపోతే ఇంకో బుక్లో రాసుకోమని సార్. మా దగ్గర అసాంఘిక కార్యకలాపాలు ఏమున్నాయి సార్? ఏం చేస్తారు? అబ్బా అంటే కేసులు పెడతారు. ఈ కేసులన్నీ చిన్న వయసులో చూసుకొని వచ్చిన వాళ్ళు. నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పింటా, నా చదువు పాటికి నా మీద 8 క్రిమినల్ కేసులు, ఒక దాంట్లో 5 ఏళ్ళు శిక్ష పడినని. ఎక్కడ దొమ్మిలు చేసినట్టు కాదు, దోపిడీలు చేసినట్టు కాదు, వ్యభిచారం చేసినట్టు కాదు, గ్యాంబ్లింగ్ చేసినట్టు కాదు. కేవలం నేను స్టూడెంట్ లీడర్గా ఉండి స్టూడెంట్స్ తరఫున పోరాడి నా మీద వచ్చిన కేసులే. ఆ తర్వాత రాజకీయాల్లో ఉంటూ అప్పుడు ఒక కేసు, అప్పుడు కేసు, అప్పుడు కేసు. ఈ మధ్య కూడా 3 కేసులు కొట్టేసుకున్నాయి. ఎట్లాంటి కేసులు ఉంటాయి నా మీద? వైలేషన్ ఆఫ్ కోడ్. ఎన్నికల టైంలో నువ్వు రాత్రి 10కి పోవాల్సిన 11కి వినావు. అంటే రెడ్ బుక్లో ఎలా ఉంటుంది సార్ అది? అంటే స్కీమ్ దాన్ని ఆయన రెడ్ బుక్లో ఏమన్నా మీరు అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటే ఆయన రెడ్ బుక్లో రాసుకుంటాడు. వాని మీద కచ్చ తీసుకోవచ్చు. మాట క్లియర్ కట్ వైట్ పేపర్ మీద నువ్వేం తీర్చుకుంటావు? ప్రజలు నీకు ఆల్రెడీ ఒక బుక్ రాస్తున్నారు. నీకు ఆ బుక్లో మీరు ఎంటర్ అయిపోయినారు. ఆల్రెడీ లోకేష్ బాబు గారు ఎంటర్ అయిపోయినారు. ఆయన మళ్ళీ మమ్మల్ని రెడ్ బుక్లో ఎంటర్ చేసేది. అయినా ఇటు తాటాకి సపోర్ట్లకు బెదిరే వాళ్ళం కాదు సార్. కారణం అంటే బలమైన నాయకుని కింద నడుస్తూ ఉన్నాం. మా నిజాయితీని చూసి ముచ్చటపడాలి కానీ మా నిజాయితీని చూసి మీరు రెడ్ బుక్లోకి ఎక్కాలా, మీరు రెడ్ బుక్లో రాసుకొని రేపు పొద్దున్న తొక్కాలంటే ఏం తొక్కుతాను? తొక్కేది ఏంది? అంత సులభం కాదు సార్. సార్ ఈ రెడ్ బుక్ పక్కన పెడితే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి వారాహి వాహనం వస్తుంది కదా, దాన్ని ఎలా ఎదుర్కొంటారు సార్? ఏమన్నారు సార్, ఆల్రెడీ చూసిన వారాహి వాహనమే. ఈయన లోకేష్ గారి యుగళం యాత్ర చూసాము, రేపు వారాహి యాత్ర కూడా చూస్తాం. ఏమవుతుంది సార్? ఒక్క మారి మీరు చూడండి సార్. ఏమనుకోకపోతే నిన్న తెలంగాణలో ఎన్నో కంటెస్ట్ చేసేట్టున్నాడు సార్. 8, 10 కంటెస్ట్ చేసినాడు. ఎక్కడ సార్ నీకు డిఫైట్ వచ్చాయి? నిజంగానే నీకు ఇజం ఉంటే పవన్ ఇజం అన్నారు. ఎస్, ఒక వ్యక్తికి ఒక ఇజం ఏర్పడాలంటే పెద్ద క్వాలిటీస్ ఉంటే తప్ప రావు. ఉరికినే రాదు. లెనినిజం, మార్కిజం, కమ్యూనిజం, నక్సలిజం ఊరికి వచ్చి అంటారు. అవన్నీ జీవితాలు త్యాగాలు చేసింటే వచ్చింటే ఇజాలు. అట్లాంటి నీకు పవనిజం అనేది ఒక పెట్టుకున్న పేరు. మరి అంత పెద్ద ఇజం ఉన్న వ్యక్తి కంటెస్ట్ చేస్తే 8 దాంట్లో 1 గెలవాలా, డిపాయిట్ అన్న రావాలి కదా సార్. నిన్న ఎగ్జాంపుల్ తెలుస్తుందే, మనకు శాంపుల్ ప్రీ ఫైనల్ తెలుస్తుందే. మళ్ళీ వచ్చి ఈ రాష్ట్రంలో ఏం చేస్తామని సార్. ఈ రాష్ట్రంలో గతంలో కూడా నీకు చూపించారు. మీరు 2 చోట్ల కంటెస్ట్ చేస్తే 2 చోట్ల ఓడిపోయేది. ఏ విధంగా ఈయన వచ్చి వారాహి యాత్ర, ఇంకొక యాత్ర చేస్తే భయపడేవాడు, జడ్చేవాడు అన్నాడు సార్. ఆయన ఏం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు సార్. ఆయన చేసే చేష్టలే ఆయనకు మైనస్ అవుతాయి. ఓకే, ఆయన చేసే చేష్టలే. నేను చూశాను ఆయన ఒక రోజు ఒక వాహనం మీద పోతున్నారు, మెరవన్ చేస్తున్నారు, ర్యాలీ పోతుంది, పూలు చల్లుతున్నారు, డప్పు వాయిద్యాలు వినపడుతున్నాయి, క్రాకర్స్ వెళ్తున్నాయి. ఈయన మాత్రం ప్రశాంతంగా ఆయన వ్యాన్ మీద బుక్ చదువుకుంటాడు. బుక్ చదివే సమయం సందర్భం అదే సార్. నేను 1,00,000 బుక్కులు చదివినా అంటవే. 1,00,000 బుక్కులు అంటే ఒక బుక్కు 10 నిమిషాలు పడుతుందా, అర్ధగంట పడుతుందా సార్, గంట పడుతుందా? 1,00,000 గంటల తీరిక టైం నీకు ఎక్కడ దొరికింది? ఊరికి నోరుంది కానీ అవలా కూతలన్నీ కూసుకుంటాయట సార్. సార్ ప్రజలు అన్నీ గమనిస్తారు నీ క్యారెక్టర్తో సార్. రాజకీయము చాలా గలీజ్ అంటారు, కానీ రాజకీయంలో ఉన్న వ్యక్తిని భూతద్దం పెట్టి ఎత్తుకుతారు సార్. లాస్ట్కి ఓటేసేటప్పుడు చాలా ఆలోచిస్తారు. 2 నిలబడితే 2లో ఎవరు నీతి అయినాడో ఆలోచిస్తారు సార్. కొంతవరకు నేను పూర్తిన్నాను, కానీ అలానే నీ క్వాలిటీస్ చూసేటప్పుడు నాకు పెద్దగా పాజిటివ్ క్వాలిటీస్ నీలో కనపడలేదు. కాబట్టి నిన్ను గురించి మేము జరసాల్సిన అవసరం కూడా నాకు అనిపించలేదు కూడా. సార్ ఈ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి విజన్స్తో రాబోతున్నారు? ఈ ఒకటే విజనే సార్. 5 ఏళ్ల పాలనే మా విజన్. 5 ఏళ్ళు ఇంత బెటర్గా రూల్ చేసాం కదా మేము. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్, ప్రజలు మాట్లాడే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ని రైట్ వేలో తీసుకొచ్చాడా లేదా? ఓకే, బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు. పిల్లలకు అన్ని ఫెసిలిటీస్, సదుపాయాలు కల్పిస్తూ, నాడు నేడు కింద స్కూల్ డెవలప్ చేస్తూ, పిల్లలకు ఫుడ్ పెట్టడం కానీ, బట్టలు ఇవ్వటం కానీ, బుక్కులు ఇవ్వటం కానీ, ఏవైనా సరే బ్యాగులు ఇవ్వటం కానీ, పిల్లలకి
మధ్యాహ్నం పూట భోజనం పెట్టే కార్యక్రమం కానీ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అకౌంట్లో 15,000 డబ్బు వేసే కార్యక్రమం కానీ 15,000 డబ్బు ఏం కూబెట్టేయటంలో ఇక్కడ ఆ తల్లి తండ్రి బిడ్డలను బడికి పంపించకపోతే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులకి మీ పిల్లలు కూలికి రాకపోతే మీరు ఎంత నష్టపోతున్నారో ఆమె నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఆ మోడీలో 15,000 వేసి పిల్లలు కంప్లీట్గా చదివించింది. ఈ పొద్దు మీరు ఒకసారి గణాంకాలు చూడండి, యూట్యూబ్ కొట్టండి, మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రాకముందు ఈ దేశంలో మనము 23 ప్లేసు 24 ప్లేసులను ప్రమాణికంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ స్టేజ్ అంటారు, దీనికి ఏదో స్టేజెస్ పేర్లు పెట్టినారు. అత్యుత్తమమైన స్టేజ్ అని హిందీలో వర్డ్ ఉంది, మీరు కొట్టండి గూగుల్లో, అక్కడ నెంబర్ 1 ప్లేస్లో ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషను. ఇలా పిల్లలకి చేసే కార్యక్రమం కానీ ఇంకా బేకార్ నా కొడుకులు కొన్ని మాటలు మాడుతుంటారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం వెనిజులా అయిపోతుంది. ఎస్, మీరు చెప్పేవాళ్ళు ఒక్కపారి మీకు తెలిసింటే చదువుకుంటే, ఎకానమీ చదువుకుంటే ఓ మాట చూడండి మీరు, ఈ రాష్ట్ర జిఎస్డిపి ఎంత, ఈ రాష్ట్ర గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంత చూడండి. సరే, ఇప్పుడు శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పథకాలను చెప్పాడు, 6 పథకాలు. 6 పథకాలు చెప్పడమే కాకుండా మందు ప్రియులకు, మందు తమ్ముళ్లకు, మందు తాగే అన్నతమ్ముళ్లకు ఒక ఆఫర్ ఇచ్చాడు. మళ్ళీ వచ్చేసి ఇంట్లో ఎంతమంది అయితే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా 45,000 అని చెప్పేసి అన్నాడు. అంటే మీది ఇచ్చేది ఆయన సూత్రాలకి దీనికి ఆయన అంతే సార్. ఆయన నొస్సులు ఒకటి చెప్తుంటారు, నోరు ఒకటి చెప్తుంటారు. జగన్మోహన్ రెడ్డి అంతా పులిపాలు చేసినాడు, పేద ప్రజలకందరికీ పంచి 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 అని ఆయన అంటాడు. ఒక అమ్మఒడి ఇచ్చేదే మా తప్పు అయితే నువ్వు 3 అమ్మఒళ్ళు ఎలా ఇస్తా అంటావు? మేము ఒక అమ్మఒడి ఇచ్చేదే తప్పు మమ్మల్ని అన్నావు, బట్ 3 అమ్మఒళ్ళు ఎలా ఇస్తున్నావు? నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వు చెప్పే స్కీములు కానీ చూస్తే మా స్కీములకు అన్నింటికి ప్యారలల్ వేరే పేరు మార్చి దాన్ని డబల్ త్రిబుల్ ఇస్తా అని చెప్తున్నావు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సీన్లోంటి తీసేయండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా. ఈ రాష్ట్రంలో యొక్క వ్యక్తుల యొక్క తలసరి ఆదాయం నాకు తెలిసి 2,07,000 ప్రయాణం. ఇక్కడ ఎక్కడైనా చూసినప్పుడు ఒక వ్యక్తి ఒక రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకొచ్చుకోవాల్సి ఉంటే ఎఫ్ఆర్బిఎం ప్రకారము జిఎస్డిపిలో ఇంత % మాత్రమే మీరు అప్పులు తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అనే ప్రమాణికం ఉంది. అలాంటి ప్రమాణికం డివేట్ అయ్యి అప్పులు తెచ్చిన వాటిలో లిస్ట్ కనుక చూస్తే కనుక మన అప్పుల లిస్టులో చాలా కింద ఉన్నాం సార్. మనకంటే పైన ఎక్కువ ఉన్నారు, మనకంటే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు. అది ప్రజలందరి దగ్గర సార్. ఎఫ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం పోకుండా ఎక్కువ % అప్పు తీసుకున్న వాళ్ళు మనకంటే 22 మంది ఎక్కువ ఉన్నారు సార్. ఆ రాష్ట్రాలన్నీ వెనిజులాలు శ్రీలంకలు కాకుండా మంది ఒకటి అవుతుందా? ఈ రాష్ట్రానికి ఇంకొక వెసులుబాటు ఉంది సార్. ఎవరు గమనించలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైనా చెప్పండి కూడా. 900 కిలోమీటర్ల కోస్తా కారిడార్ ఉంది మనకు. ఈ 900 కిలోమీటర్ల కోస్తా కారిడార్ని దిగ్విజయంగా ఉపయోగించుకుంటాడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఫిషింగ్ హార్బర్స్, పోర్ట్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు. రాబోయే కాలంలో ఈ పోర్ట్స్, ఫిషింగ్ హార్బర్స్ ఓపెన్ అయిన తర్వాత విపరీతమైన ఇన్కమ్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది సార్. విపరీతమైన ఇన్కమ్ ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఆల్రెడీ అగ్రికల్చర్ సెక్టర్లో టాప్ ఉన్నాం మనం. బ్రహ్మాండంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాళ్ళకి సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి పంటలు పెడుతున్నాం. ఏ ప్రభుత్వాలైనా గతంలో కానీ ఇప్పటికైనా రమ్మని చెప్పండి, ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు వరేసినారా, ఈ రాష్ట్రంలో ఎంత చెనక్క వేసినారంటే చెప్పమంటే ఆఫీసర్లు ఇచ్చి పంపిస్తే కొన్ని వేల మందిని నెలకు కానీ తిరుక్కొని ఇంటికి రారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనుకునే మరుక్షణం గంటల్లో చెప్పగలుగుతాడు. ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు వరి వేసినారు, ఎన్ని ఎకరాలు పత్తి వేసినారు, ఎన్ని ఎకరాలు చెనక్కాయ వేసినారు, ఎన్ని ఎకరాలు అట్టికాయింది, మామిడికాయింది, జాంకాయింది కూడా చెప్పగలుగుతాడు. కారణం ఆయన అడ్మినిస్ట్రేషన్ సార్. రైతు భరోసా కేంద్రాలు ప్రతి 2,000 ఓటర్లకు రైతు భరోసా కేంద్రం పెట్టాడు సార్. ఆ భూములు అన్నింటిలో ఏం పంట వేసినారో క్రాప్ ఇవి తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు సార్. ఏం పంట పెడుతున్నారు, ఏం చేస్తున్నారని క్షుణ్ణంగా అధ్యయనం చేసి చేతిలో గ్రిప్లో పెట్టుకున్నాడు. నేను ఈరోజు కూడా ఒకటి చెప్పాను, 10 ఏళ్ళకు ఒకసారి సెన్సెక్స్ తీస్తారు. సెన్సెక్స్ తీయాలంటే కనుక ఎంతోమంది ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ఫైల్ సంఖ్యలో పెట్టుకొని మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయి మీ నాయనేమి, మీకు ఎంతమంది పిల్లలు, ఇప్పుడు కడుపుతో ఉన్నారా, ఎప్పుడు డెలివరీ అయితే కూడా రాసుకొని పోయి చేసి 3 నెలలకో 4 నెలలకో సంవత్సరానికి రిపోర్ట్ చేస్తే అప్పుడు వస్తుంది ఈ దేశం యొక్క జనాభా ఇంత అని. ఛాలెంజ్ చేస్తాను మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, 45 minutesలో
10 minutes బ్యాక్ పుట్టిన బేబీతో సహా గణాంకాలు ఇస్తాం మేము. కారణం మా వాలంటీర్ వ్యవస్థ. అనౌన్స్ చేసిన మరుక్షణం మా వాలంటీర్ ఊరి మీద తన 50 ఇండ్లకు 50 నిమిషాలు కనుక్కొని వస్తాడు. 5 నిమిషాల్లో ఎస్ నా 50 ఇండ్లలో ఇంతమంది జనాభా ఉన్నారు, ఇంతమంది వృద్ధులు, ఇంతమంది యువకులు, ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఆడ, ఇంతమంది మగ అని చెప్పి ఇచ్చి 45 నిమిషాలు సెన్సెక్స్ చెప్పగలుగుతాం సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇంత ఇన్కమ్ వస్తాన్నప్పుడు రేపొద్దున భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్లో నెంబర్ 1 పొజిషన్కి వచ్చినా మనం. ఈ పిల్లలు రేపొద్దున చదువుకొని బాగా అయిపోయి పెద్ద పెద్ద ఆఫీసర్లే, ఫారిన్ కంట్రీస్ పోయి అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటా సాఫ్ట్వేర్ ఇంజనీర్లై వాళ్ళు సృష్టిస్తారు సార్ డబ్బుని. వాళ్ళ తల్లిదండ్రులకు పంపించి రిటర్న్ డబ్బు వస్తారు చూడు, అవి ఉన్నాయి సార్ ఇన్కమ్. ఈ రాష్ట్రము వీళ్ళలాగా ఒక రోజు ముందు 4 రోజుల ముందు చూసి పెట్టుబడులు పెట్టది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీర్ఘకాలికమైన ఆలోచనలు. ఎప్పుడో 10-15 ఏళ్ళకి కానీ మాకు ఓటేడు ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసిన పిల్లోడు ఓటు కోసం మేము డబ్బులు పెట్టలేమని మీద వాడి భవిష్యత్తు మీద పెట్టాం పెట్టుబడి. వాడు బాగా చదువుకోవాలా, వాళ్ళ తల్లిదండ్రులు బాగా సాకాలా అనే ఉద్దేశంతో పెట్టాం. వీళ్ళందరూ రేపు పొద్దున ఇన్కమ్ అయ్యి జనరేట్. చెప్తున్నాను సార్, ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి, ఇంకొక 5 ఏళ్ళు ఇమ్మని చెప్పండి ప్రజలు. నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత ఈ దేశంలో అత్యున్నతమైన నెంబర్ 1 పొజిషన్లో జిఎస్డిపి కానీ తలసరి ఆధిక్యం కానీ చూపించకపోతే పడగండి సార్. ఇప్పుడు 175కి 175 కన్ఫర్మ్ సార్. నేను అలా పొగరు మాటలు మాట్లాడిన కానీ మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. ఎస్ నమ్మకం ఉండొచ్చు మా నాయకుడు, నేను కాదులే. కారణం ఏంటంటే అన్నేళ్ళు రూల్ చేసిన ఖమ్మం కుప్పం కాన్స్టిట్యున్సీ, చంద్రబాబు నాయుడు గారు రూల్ చేసిన కుప్పం కాన్స్టిట్యున్సీ, మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరం 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎస్ ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి కదా అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు పట్టం కట్టిన కార్యక్రమం. మున్సిపాలిటీ మాకు ఇచ్చారు, జెడ్పీ మాకు ఇచ్చారు, జెడ్పీటీసీలు మాకు ఇచ్చారు, ఎంపీటీసీలు మాకు ఇచ్చారు. ఇన్ని మాకే వచ్చినాయి కదా. ఇప్పుడు చూసినప్పుడు మాకు ఎందుకు కాన్ఫిడెన్స్ పెరగదు? ప్రజలే స్వచ్ఛందంగా ఓటేసి మమ్మల్ని కీర్తిస్తాన్నప్పుడు రేపు పొద్దున కుప్పం కూడా కొడతామని ఆలోచించినప్పుడు ఎందుకు వైనాట్ 175 అనుకోకూడదు? ఏం దాంట్లో 4 తక్కువ రాని 40 తక్కువ రాని కాదంటంలే. అంత కాన్ఫిడెన్స్ లో తప్పు ఉందా? నేను అదే అనుకుంటున్నాను సార్. ఆ నమ్మకం నాకుంది సార్. కదిరి నియోజకవర్గానికి ఎలా ఉండబోతుంది సార్? అంటే మీ మెజారిటీ కావచ్చు. మంచి మెజారిటీ వస్తుంది సార్, మంచి మెజారిటీ వస్తుంది, కంఫర్టబుల్ మెజారిటీ వస్తుంది సార్. మీ కదిరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఈ ఐడ్రీమ్ ద్వారా ఏం చెప్పాలి? నేను ఒకటే చెప్తాను సార్, ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. వ్యక్తులు బేరీజ్ వేసుకోండి, నాయకుల్ని, పార్టీలు కూడా బేరీజ్ వేసుకోండి. ఈ ప్రభుత్వం ద్వారా, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ద్వారా మనకు మేలు జరుగుతుందన్నప్పుడే ఓటేయండి, లేకపోతే లేదు. విఘ్నులు సార్ మా కదిరి ప్రజలు. నేను మంచి చూసే ఎప్పుడు రిజల్ట్ బ్రహ్మాండంగా ఇస్తారు. మీరు నిత్యం ప్రజలతోనే ఉంటారు కదా సార్? ఉన్నాను సార్. పొద్దున్న లేచిన ఇక్కడ దౌర్జన్యాలకు స్థానం లేదు సార్, రౌడీజానికి స్థానం లేదు, కబ్జా కోర్లకు స్థానం లేదు. ఇక్కడ వెరీ డీసెంట్ పీపుల్ సార్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం, ఇంకొక జోలికి పోయే వ్యక్తులు కాదు. వీళ్ళు మంచి నిర్ణయమే తీసుకుంటారు, బెస్ట్ రిజల్టే ఇస్తారు. ఆ రిజల్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు రిజల్టే ఇస్తారు, నా పూర్తి నమ్మకం. కార్యకర్తలు కొంతమంది అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి అంటారు సార్, అది వాస్తవమా కాదు? సహజం, కొంతవరకు అసమ్మతి ఉండేది వాస్తవం. ఎందుకుంది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి నాయకులు కనీసమైన పలకరింపు కూడా లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాన్స్టిట్యున్సీలో ఎవరి వ్యక్తిని పరికలించలేరు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగానే ఈ ఎమ్మెల్యేలు పెట్టుకుంది. మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజాల మీద పెట్టుకొని మోసిన కార్యకర్తలను మీరు సరిగ్గా చూసుకోకపోతే అసమ్మతి ఎందుకు రాదు సార్? వాళ్ళేం నీ దగ్గర కాంట్రాక్ట్, పూర్వం మాదిరి కాంట్రాక్ట్లు అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు పూర్వం మాదిరి డబ్బులు ఇవ్వమని అడిగేవాడు ఎవడు లేడు, గౌరవం ఇవ్వమని అడుగుతున్నారు సార్. వస్తానే పలకరించి, బాగున్నావా, ఏం పని మీద వచ్చావు, అయితే అవుతుందని, కాకపోతే కాదని. అయ్యే పని కూడా ఇది కాదు పోబ్బా, ఇది ఒకటి అలవాటు. ఇది కాదు పోబ్బా అనే బదులు ఏమైనా అవకాశం ఉందా మరి ఎంఆర్ఓ గారికి అడగండి. అయ్యా ఇది 4 ఏళ్ళుగా 40 ఏళ్ళకి అయితే నీ భూమి చేసుకుంటున్నాడు, 40 ఏళ్ళగా అయితే భూమి చేస్తుంటే వేరే పేరుతో ఆన్లైన్ ఏందంట. ఊర్లోకి పోయి ఎంక్వైరీ చేసి ఎవరు సాగులో ఉండాలని ఎంక్వైరీ చేయమంటే వాడు ఊర్లోకి పోయి అడిగినప్పుడు 40 ఏళ్ళగా పంట ఎత్తనే పెట్టుకుంటున్నాడు, ఎవడో పనికిమాలిన ఆఫీసర్ వేరే పేరుతో ఆన్లైన్ చేసిపోయినా డబ్బు తీసుకొని ఎంక్వైరీ చేసి మనం క్యాన్సిల్ చేసి ఇవ్వచ్చు కదా. ఆ ప్రయత్నమే చేయకుండా ఇది కాదు పోబ్బా వాళ్ళ పేరుతో ఆన్లైన్ అయిపోయిందంటే ఏం చేయాలంక? ఒక మట్టి ట్రాక్టరో, ఒక ఇసుక ట్రాక్టరో పట్టుకున్నారు. ఏం వంకల్లో పోతున్న ఇసుకను
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే తోలకూడదని రూల్ ఉంటుంది అనుకుందాం. ఒక కార్యకర్త వాని ఇంటి అవసరానికి ఒక ట్రాక్టర్ ఇసుక తోలుకుంటున్నాడు అనుకుందాం. వంకల్లోది, నేను చెప్పేది ఏట్లోది కాదు, వంకల్లోది. ఎత్తకపోతున్నప్పుడు వాడిని పట్టుకొని 25,000 రూపాయల పెనాల్టీ వేయాలని రూల్ ఏమన్నా ఉందా? యాజ్ ఎమ్మెల్యేగా మీరు ఫోన్ చేసి చెప్పలేరా? వంకల్లో తోలుకుంటున్నాడు, అమ్ముకునే దారి కాదు, తన సొంతింటికి తోలుకుంటున్నాడు, చూచున్నట్టు వదిలే అని చెప్పలేమా మనం? అవి కూడా చేయిందని కార్యకర్తలు ఎందుకు సార్ విశ్వాసం పెంచుకోవాలి నాయకుల మీద? చెడిపోయి మావాడు మట్కాడతాడు, ఆడుకొని లేని అడగమంటానులే నేను. దొంగతనం చేస్తాడు, దొంగతనం చేయలేని అనుకోవటంలే నేను. వాడు బతుకు తెరువు కోసం ట్రాక్టర్తో ఒక ట్రాక్టర్ ఇసుక తోలుకుంటా అంటే కూడా ఎమ్మెల్యేలు రికమెండ్ చేయకుండా పలకకుండా ఉంటే ఎందుకు సార్ ఇంకా వీళ్ళు నాయకులను నమ్మాలా? వాడికి ఎందుకు పార్టీ ఆ వ్యక్తి మీద వచ్చిన కోపం కాస్త పార్టీ మీద ఎందుకు చూపిడంట వాడు? కరోనా టైంలో కరోనా బాగా ప్రాప్తి చెందుతోంది, అందరికి భయాందోళనలు ఎక్కువ ఉన్నాయి. పిల్లనాయలు పాపం టైంపాస్ దొంగగానే ఇంకానో ఊళ్ళో వెనకల పక్క పోయి ఎన్నో క్రికెట్ ఆడుకుంటుంటారు, మోటార్ సైకిల్ నడిపెట్టుకొని. గుంపులుగా క్రికెట్ ఆడటం కూడా తప్పే. పోలీసు వాళ్ళు వచ్చి ఎంటపడతారు, పరిగెత్తారు, మోటార్ సైకిల్ ఎత్తుకొని పోతారు. పిల్లలు పరిగెత్తింటారు, మోటార్ సైకిల్ దొరుకుతాయి. మోటార్ సైకిల్ స్టేషన్లో పెట్టిన తర్వాత సార్ మా మోటార్ సైకిల్ ఇడిపించు సార్ అంటే, మీరు తప్పు చేసినారా, 100-200 పెనాల్టీ కట్టండి, రేపు ఇమ్మని చెప్తా పోయేసాకి చెప్తే ఎట్లా ఉంటుంది? పోండి, కరోనా తర్వాత ఇస్తారు పో. కరోనా అయిపోయిన తర్వాత 6 నెలలకో 7 నెలలకో నీ మోటార్ సైకిల్ తుప్పు పట్టింటుంది. ఆడవాళ్ళ కాంపౌండ్లో పడేస్తాడు, ప్లగ్ పెరుక్కోబోతాడు, లైట్ పెరుక్కోబోతాడు. కార్యకర్తలకు ఆ విధంగా రెస్పాండ్ అవుతామా? నేను ఆ ఊర్లో నేను మాటిస్తున్నా, నెక్స్ట్ వాళ్ళు క్రికెట్ ఆడిన పోరు, ఈ సూర్యకుమార్ ఎక్స్క్యూజ్ చేయండి సిఐ గారు ఎస్ఐ గారిని అడుక్కుంటే వదలరా? అది కాదు పోబ్బా, ఎందుకు కాదు? అదే కార్యకర్తలు కూడా అది కాదు పోబ్బా అంటే నువ్వు ఎమ్మెల్యే ఎందువా? ఇలాంటివన్నీ చేసుకుంటూ పోయి కార్యకర్తలకు దూరం అయ్యి ఆ కార్యకర్తలు ఎవడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారనేది కనుక్కోకుండా నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు నష్టపోయినా నాకు బాధగా ఉంది. సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కార్యకర్తలకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మీరు కావచ్చు, ఎటువంటి హామీ ఇవ్వదలుచుకున్నారు సార్? ఒకటే హామీ సార్, పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన ఉంటుంది, క్లియర్ కట్ పరిపాలన ఉంటుంది, లంచగొండితనం లేని పరిపాలన ఉంటుంది, అభివృద్ధి సంక్షేమం అనేది ప్యారలల్గా తీసుకుపోయే ప్రభుత్వం ఉంటుందని చెప్తాం. మేము ఇప్పటికే ఈ సంకేతం ఇస్తాం. గత 5 ఏళ్ల పాలన కంటే ఇంకా మెరుగైన పాలన ఉంటుంది, ఎందుకంటే అనుభవం మాకు కొన్ని నేర్పించింటుంది కదా. ఈ 5 ఏళ్లలో అంగారంత మంచి ఫలితాలు తీసుకొస్తామని ధైర్యం మేము కల్పిస్తాం ప్రజలకి. త్వరలో స్టార్ట్ అయిపోతుంది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం. మీ కార్యకర్తలకి మీరు చెప్పేది సార్, మీరు ఇచ్చే హామీ, మీరు ఇచ్చే భరోసా? మేము ఇచ్చే పోరాట కార్యకర్తలకు ఎప్పటికీ నేను అండగా ఉంటా. గతంలో లాగా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఉంటా. నేను గతంలో ఏంటంటే నష్టపోయిన కార్యకర్తని ఒక ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి పంపించేవాళ్ళం. ఆయన చేయకపోతే నేను పోయి బలంగా కూర్చొని చేసే పరిస్థితి ఉండేది కాదు. కొద్ది రోజులకే నాకు మా ఎమ్మెల్యే గారికి చెడిపోయింది వారం, మా ఇద్దరికి మాట లేని పరిస్థితి వచ్చింది. సో నేను ఇన్వాల్వ్ కాలేకపోయినా ఆ విషయంలో. ఓకే, ఇప్పుడు అలా కాదు, నాకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, నువ్వు కష్టపడి చేసి ఇప్పుడు ఇచ్చిన వ్యక్తిని గెలిపి ఇద్దరు కలిసి గెలవండి, నీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మేము ఇస్తాం. అంటే రేపొద్దున కార్యకర్తలు ఎవరన్నా నష్టపోతే మీ ఎమ్మెల్యే దగ్గర పోయి చేయించుకో, పొరపాటు నన్ను పలకలేదు, మేము ఉన్నాం కదా దీనికి రా, మీకంటూ పవర్ ఇస్తాం, మీరు ఆ పవర్తో మీ కార్యకర్తలకు నష్టపోకుండా చూసే కార్యక్రమం ఇస్తాను నాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నా కార్యకర్తలకు ధైర్యంగా నేను చెప్తున్నా, రేపు వచ్చే నాయకుడు ఉంటాడో ఉండడో నాకు తెలియదు, అయితే ఉన్న వ్యక్తి, వచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి, అతను ఉండే వ్యక్తే, అతని మెంటాలిటీ నాకు అర్థమైంది. బై మిస్టేక్ అతను నెగ్లెక్ట్ చేసినా నేను ఉన్నాను, నేను చూసుకుంటా, నేను భరోసా ఇస్తున్నాను నా కార్యకర్తలకు చెప్తున్నా. ఆ రోజుకి ఈ రోజుకి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రజల దగ్గర చిన్న నాని ఉండొచ్చు, చిన్న శ్రీనివాసరెడ్డి 2014 గెలిపించినాడు, ఆయన పార్టీ వదిలిపెట్టిపోతే నష్టపోయినాం, ఈ పొద్దు 2019 గెలిపించినాడు, ఈ పొద్దు కూడా మాకు అండగా శ్రీనివాసరెడ్డి ఉండలేకపోయినాడు అని నా మీద ఒక అపోహ ఉండొచ్చు. ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ చెప్తున్నా. ఇప్పుడు డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్గానే ఉంటుంది నా యాక్షన్. నేను పూర్తిగా అండగా ఉంటాను, నేను కూడా కొన్ని మార్పులు చేసుకుని వచ్చాను అని చెప్తే. ఎందుకంటే మనిషికి దెబ్బలు తగిలే కొద్దీ, అనుభవం వచ్చే కొద్దీ మనిషి మారుతాడు సార్. నన్ను ఈ 5 ఏళ్ళుగా నేను రాజకీయంగా చాలా కోల్పోయినాను సార్, ప్రభుత్వం ద్వారా కాదు, మా ఇద్దరి మధ్య వ్యక్తిగత ద్వేషాలతో, మా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా వచ్చిన పొరపత్యాలతో నేను పూర్తిగా నిజం చెప్పాలంటే బిత్తల, రాజకీయంగా శూన్యం అనే కాడికి వచ్చేసిన పరిస్థితి. నన్ను ఎవడేం పెరకలేడు. ఏమైనా ఉంటే కదా సార్ పెరకనేడా, పుట్టకోసం ఒకటి ఉంది, అదొకటి పెరుక్కోవాల్సిందే. ఇంకా
ఈ నుండి మళ్ళా ప్రజలు నా గౌరవాన్ని నిలబెట్టిన దగ్గరికి తీసి ఒక టవల్ కడితే వాడు బనీన్ వేస్తే వాడు ప్యాంట్ వేస్తే వాడు షర్ట్ వేసి నన్ను గౌరవంగా నిలబెట్టారు. ఆ కార్యక్రమం కోసం ప్రజలు తిరుగుతూ ఉన్నా. ఇంకా నన్ను బెదిరించేవాడు లేడు. నేను ప్రజలకు అండగా ఉండేదానికి సిద్ధమైనా. ఇది నేను నా కార్యకర్తలకు చెప్పేది. ఎస్, మొండిగా ఉండా, మీకు అండగా ఉంటా, మీరు ధైర్యంగా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయండి. అవతల ఎంత పెద్ద రౌడీ అయినా, ఎంత కూక్తులు పన్నేవాడైనా నేను మిమ్మల్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను హామీ ఇస్తాను. పక్క ఇంకా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకున్నారు. దాంట్లో ఆలోచన లేదు సార్. ఆయన కూడా అదే కదా సార్ చెప్పేది, దేవుని దయ, దేవుని అండదండలు, మనుషులు దయ, అంతే అంతే. పైవాడు ప్రజలు, వాళ్ళిద్దరు అండగా ఉన్నందుకు నన్ను ఎవరేం పెరకలేరు అని ఆయన ఎట్లా అంటాడో నేను కూడా ఆ దేవుని దయ, అదే సేమ్ ప్రజలతో మమాయకమే ఉంటా. నాకు ఇబ్బంది ఏముంది? అందరి మాదిరిగా మేమేం పెద్దగా నాకు పదవి రాత్రి రాత్రి ఎప్పుడూ ఆలోచించలేదు సార్. ఒకటి మాత్రం నాకు ధైర్యం సార్, నాకు టికెట్ వచ్చినా రాకుండా, ఎమ్మెల్యే అయినా కాకుండా అంత గౌరవంగా అయితే బతుకుతాను నేను. పైతే కొత్త భూషణం తీసుకొచ్చి పెట్టేదేం కాదు. టికెట్ ఇవ్వని వాళ్ళు గౌరవం లేకుండా బతుకుతారా సార్? వాళ్ళు టికెట్ రాని మరుక్షణం మేము అగౌరవం పాలైపోయినామనే కదా వాళ్ళు ఫీల్ అవుతున్నది. వాళ్ళు అదే కదా ఫీల్ అవుతున్నది. టికెట్ రాయాలంటే ఎందుకు సమస్తం కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు కదా. ఏం టికెట్ రావుతా 5 ఏళ్ళు ఉండలేవా ఇంటికాడ? 5 ఏళ్ళు మళ్ళీ ప్రజలు తిరగలేవా? పార్టీ కోసం పనిచేయి, ఇంట్లో ఉండు, ప్రజల మధ్య తిరుగు. మళ్ళీ 5 ఏళ్ళు లేకపోతే నీకు ఇంకెవరికి ఇస్తారు? ఆ రోజంతో ఓపిక కూడా లేకపోతే ఎట్లేళ్ళకు మీ అమ్మ కూడా 15 ఏళ్ళగా మేము ఇట్లే పోరాడుతా అంటే మాకున్న ధైర్యము వాళ్ళు ఆల్రెడీ అనుభవించే వాళ్ళకి ధైర్యం లేదంటే మాకు వాళ్ళని చూస్తే వాళ్ళ ఆలోచన విధానం రాగా, నా ఆలోచన విధానం రాగా నాకే డౌట్ వస్తుంది. నాకు ఎవరైనా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎస్ నేను అడుగుతుంటే ఎవరైనా సీనియర్లని, నేను రాంగ్ రూట్లో పోతున్నానా రైట్ రూట్లో పోతున్నానా ఓ మారి అడిగి చెప్పండి, ఓ మారి చెప్పండి నాకు అడిగితే, నువ్వు రైట్ వేలో ఉండవలసిన, నువ్వు డివేట్ కావద్దులే, నీ ఓపికకు జోహార్లు అనేవాళ్ళు, నువ్వు మంచి పర్లేదు లేసిన అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నాకు. ఇప్పుడు 2014లో 2019 2024 వరకు మీతో నడిచిన కార్యకర్తలు మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు. ఎమ్మెల్యే అయితే మాకు ఇంకా మంచి సపోర్ట్ ఉంటుంది, మాకు మా నాయకుడు అండదండలు ఉంటాయి అని ఆశ కలిగిన వారి నిరాశని మీరు ఏ విధంగా మీరు చూస్తున్నారు సార్? నేను వాళ్ళని డిసప్పాయింట్ చేసింది వాస్తవమే సార్. ఎందుకంటే ఎవరైనా ఒక కార్యకర్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరి కింద నడిస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. నేను కూడా యంగ్గా ఉన్నప్పుడు తెలుసో తెలియకనో రాజశేఖర రెడ్డి గారికి అట్రాక్ట్ అయిపోయి ఆయన అనుగుజాడల్లో నడుస్తుంటాను. అలానే ఇప్పుడు నన్ను కొంతమంది అట్రాక్ట్ అయ్యి నా వెనకబడి కార్యకర్తలు నడుస్తున్నారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంటే నడవాలంటే ఎవరికైనా కష్టమే. సుదీర్ఘకాలం నడుస్తూ పోతున్నాం. ఆయన ఎదిగింది లేదు, ఆయనకి ఏ పదవి వచ్చింది లేదు. ఇంకా మేమేదు ఎదుగుతామబ్బా అని చెప్పి నన్ను మీద ఆలోచించి నన్ను వదిలిపెట్టిపోయిన కార్యకర్తలు కూడా ఉన్నారు. దానికి ఎన్నో మార్లు బాధపడినాం కూడా. నాకు మనసులోనే ఎన్నో మార్లు బాధేసింది. ఇది నా నాయకత్వ లోపమా, నా చేతగాని తనమా, వీళ్ళు వదిలిపోయేంత వరకు నేను ఎందుకు మేల్కోలేకపోయినా, ఇప్పటికైనా నాకు కాస్త కూస్త పదవి ఉంటే కనుక కొంతమందిని కార్యకర్తలకు అన్యాయం జరిగే కార్యకర్తలకు న్యాయం చేసేదానికి చేసి ఉంటుందనే ఉద్దేశంతోనే 2019 తర్వాత నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే కంటెస్ట్ చేద్దామని. మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను సార్, మీరు ఆర్డర్ చేయడం తర్వాత నెక్స్ట్ కంటెస్ట్ చేస్తాను సార్ అని చెప్పాను. అవునా అని చెప్పి, నువ్వు కార్యకర్తలను బలోపేతం చేసుకునే కార్యక్రమం చేస్తాను పోందని కన్విన్స్ చేసి రోజు చెప్తాను అన్నాడు. వెల్, నేను వచ్చినాను, కార్యకర్తలు తిరుగుతా చేస్తామని. నా కర్మ జగన్ సార్కి ఒక 8 మైనారిటీ సీట్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. ఆ 8 మైనారిటీ సీట్లు ఇవ్వాలన్నప్పుడు కదిరి మ్యాక్సిమం ముస్లిం పాపులేషన్ ఉన్న ఏరియా, కంపల్సరీ ఆయనకి ఇది ఇవ్వాలనిపించింది. నన్ను పిలిచి కన్విన్స్ చేశాడు. కన్విన్స్ ఏం లేదు, ఇవ్వాలనుకున్నా సీను ఎస్ సార్ ఇంక రెండో ఆయన ఎదురు చెప్పేది నాకు మొదటి అలవాట్లేదు. ఎస్ సార్ అని చెప్పి కన్విన్స్ వచ్చిన. లోపలేం బాధ ఉంది, ఇప్పుడు బాధ లేదనుకోవద్దండి. ఎవరికైనా ఒకటి కావాలన్నప్పుడు దక్కకపోతే ఆ దక్కలేదని నవ్వేవాడు ఎవడు ఉండడు నాకు తెలిసి భూమి మీద. ఆ బాధల్ని మనసులోనే పెట్టుకున్నాం. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అర్థం చేసుకున్నాం, పార్టీ పరిస్థితి అర్థం చేసుకున్నాం. 15 ఏళ్ళుగా ఓపిక పట్టేవాడిని ఇంకొక 5 ఏళ్ళు ఓపిక పట్టలేనా? పట్టాల పార్టీ కోసం. ఎందుకంటే నాకు ఒక 2,50,000 ఓట్లు ఉన్న ఒక నియోజకవర్గానికి ఇంత తలనొప్పి ఉంటే, అలాంటి నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలను చూస్తున్న వ్యక్తికి ఎంత తలనొప్పి ఉండాలి? ఆయన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే అర్థం చేసుకొని పోయి ఇప్పుడిప్పుడే కార్యకర్తలకు భరోసా ఇస్తూ నా భవిష్యత్తు బాగుంటుందిలే, మీరున్న నన్ను నమ్ముకొని అని చెప్పి
కొన్ని రాజకీయంగా, కొన్ని నా సొంత వ్యాపారపరంగా ఏదో విధంగా సాటిస్ఫై చేస్తా కార్యకర్తలను నెట్టుకుంటూ పోతున్నా. ఇది కష్టమే. దీర్ఘకాలికంగా ఏ పదవీ లేకుండా కార్యకర్తలను కాపాడుకోవడం చాలా కష్టమైనది. అది గమనించినారేమో మా అధిష్టానం. మన ప్రభుత్వం వస్తే నిన్ను మంచి స్థానంలో చూస్తాను లేచాను అని మా సార్ చెప్పాడు, జగన్ సార్ చెప్పాడు. 2029లో ఖచ్చితంగా టికెట్ ఇస్తానులే చెప్పాడు. ఆ ధైర్యం ఉంది నాకు. నా ధైర్యమే నా కార్యకర్తలు కూడా చెప్తున్నా. మంచి రోజులు వస్తాయిలే, మిమ్మల్ని కాపాడుకుంటాలే, మీకోసమే నేను ఇంత స్ట్రగుల్ చేస్తున్నా. అంటే బాధలున్నా బాధలు పక్కన పెట్టి పార్టీ కోసమే పనిచేస్తున్నా. మన పార్టీ బాగుంటే నాకు ఏమైనా వస్తాయి. సో ఫస్ట్ మన ఎమ్మెల్యేని గెలిపిద్దాం, రూలింగ్ లేక మన పార్టీ రాని. ఆ రోజు అదే మహానుభావుడు నాకు ఏదో ఒకటి ఇస్తాడు. ఇచ్చినా పొద్దు మేము అందరూ సంతోషంగా ఉందిలే అని చెప్తా ఉంటాం. ఇది మా కార్యకర్తలకు చెప్పుకొని పోతాను. మీరు బాధలు లేవు, ఏదో ఒక రాతి మనిషిని అయితే కాదు, నేను కూడా మనిషినే, అన్ని రాగద్వేషాలున్న వ్యక్తినే. అయినా సర్దుకొని పోవాలా అనే ఉద్దేశం సర్దుకొని పోయి, అంటే సర్దుకొని పోయి అంటే బాధతో కాదు, అర్థం చేసుకొని మా పార్టీని, మా నాయకుని అర్థం చేసుకొని సర్దుకొని పోయి పనిచేస్తా ఉన్నాం. సార్, మీరు నిజమైన ప్రేమని, నిజమైన అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి మీద మీకున్నటువంటి నిజమైన ప్రేమ, నిజమైన అభిమానాన్ని మీరు చాటుకుంటున్నారు. 2014, 2019, 2024 ఎస్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏమి చెప్తే అది చేస్తున్నారంటే, అంటే మీరు ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా మీరు అదే విధంగా ముందుకెళ్తున్నారు. భవిష్యత్తులో మీరు ఇంకా కొన్ని స్థానాలు ఆయన మీ ప్రేమ అభిమానాలని తెలుసుకొని మిమ్మల్ని ఏదో ఒక రోజు పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాం సార్. సార్, మీరు ఇలాగే ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళన్నా ఈర్ష్యతో ఉండాలి. ఎందుకంటే 2014, 2019, 2024 ఏది లేదు మీకు. ఆయన మీకు జనబలం, ధనబలం అన్నీ ఉన్నాయి. అన్ని అర్హతలు ఉన్నా కానీ మీరు ఇదే విధంగా వెళ్తున్నారు. కాబట్టి మీరు ఇదే విధంగా వెళ్ళాలని మా ఐటీ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.